Hello, hi, welcome all the competitive various and bridges. This is your Kiran Kodmuru. Yes, TET 2026 జూన్లో రాసే వరకు మరొక ఫ్రీ సెషన్. ఇది 8th క్లాస్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ ఒక సెషన్లో అయిపోతుంది. సో 8th క్లాస్లో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయి. పార్ట్ 1 టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. సో దీనిలో వెరీ ఇంపార్టెంట్ మాత్రమే ఆ కీ పాయింట్స్ ఏంటి, ఎవరికైతే తక్కువ టైం ఉందో అదేవిధంగా టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేయాలనుకుంటే ఈ సెషన్ ఒకటి వింటే సరిపోతుంది. అండ్ ఈ సెషన్ బాగా అనిపిస్తే తప్పకుండా సెషన్ తర్వాత లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ టెట్ 2026లో స్పెసిఫిక్గా 8th క్లాస్ బయోసైన్స్ నుండి ఎలాంటి క్వశ్చన్లు అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది, బట్ టచ్ చేసుకుంటూ మొత్తం కూడా వెళ్ళిపోదాం. రైట్, ఫస్ట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనేది ఫస్ట్ లెసన్. దీంట్లో కీ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతామండి. ప్రతి ఒక్క లెసన్లో కూడా కీ పాయింట్స్ అక్కడ నుండే ప్రాబిలిటీ ఉంది క్వశ్చన్ రావడానికి. రైట్, గతంలో చూసినప్పుడు కూడా అలాగే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. రైట్, ఇక్కడ ఫస్ట్ పేజ్లో చూసినట్టయితే మనకు ఇక్కడ ఒక పాయింట్ కనపడుతుంది, చూడండి, గమనించండి. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది? సైన్స్ అనేది ఒక పరికరంలా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి పరికరంలో ఉపయోగపడేది సైన్స్. సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటాడు, పరికరంలో ఉపయోగపడుతుంది. అండ్ శాస్త్రీయ ఆలోచనలో ప్రశ్నించడం అనేది ప్రథమ లేదంటే మౌలిక సోపానం. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, శాస్త్రీయ ఆలోచనలో క్రింది వాటిలో మౌలిక సోపానం లేదంటే ప్రథమ సోపానం ఏంటి అంటాడు, ప్రశ్నించడం. దట్స్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీనిలో చూద్దాం ఒక్కసారి. జీవుల యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో వీటిని అధ్యయనం చేసేటువంటి శాస్త్రవేత్తలు ఎవరని అడుగుతాడు. ఏంటి, జీవుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు లేదంటే ఇకాలజిస్టులుగా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాతావరణంలోనికి బెలూన్లను పంపి వర్షాలు మేఘాల సమాచారాన్ని వివరించేటువంటిది వాతావరణ శాస్త్రవేత్తలు. వీళ్ళని క్లైమటాలజిస్ట్ అంటాం ఇంగ్లీష్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా గతంలో ఒకసారి క్వశ్చన్ అడిగాడు, ఏంటి, వాతావరణంలోనికి బెలూన్లను పంపి వర్షాలు మేఘాల సమాచారాన్ని వివరించేటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే వాతావరణ శాస్త్రవేత్తలు. వీళ్ళ క్లైమటాలజిస్ట్ అంటాం ఇంగ్లీష్ టర్మ్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్ వృత్తాకార మార్గంలో చలించేటువంటి అణువులు, వాటిలోని అంశాల వేగాన్ని కొలిచేటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? గతంలో అడిగాడు ప్రశ్న ఇక్కడ. వృత్తాకార మార్గంలో చలించేటువంటి అణువులు, వాటిలోని అంశాల వేగాల్ని కొలిచేటువంటి శాస్త్రవేత్తలు ఎవరని గతంలో ప్రశ్న అడిగాడు. అనుభౌతిక శాస్త్రవేత్తలు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ అది పక్కన పెట్టేస్తే ఇంకా రైట్ చూద్దాం. రైట్ సైడ్ కాలంలో చూసినట్టయితే ఇక్కడ ఒకటి కనపడుతుందండి. శాస్త్రం అనేటువంటి పదం ఏదైతుందో సైన్షియా అనేటువంటి లాటిన్ పదం అనేది ఇక్కడ నుండి వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటంటే నాలెడ్జ్ లేదంటే జ్ఞానము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. శాస్త్రం లేదంటే సైన్స్ అనేటువంటి పదము సైన్షియా అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటి అని అడుగుతుంటే జ్ఞానం. సో డైరెక్ట్ ఇక్కడ సైన్స్ అనేటువంటి పదం ఏ పదం నుండి వచ్చింది అంటాడు, సైన్షియా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ రైట్ ఇక్కడ మరొక 2 పాయింట్స్ అయితే కనపడుతున్నాయి మనకి. వృక్ష శాస్త్రవేత్తల గురించి క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. ఇక్కడ గమనించండి, ప్రజలందరికీ తక్కువ ధరల్లో ప్రజలందరికీ పోషకాహారం అందించి బలమైన ఆరోగ్య ఆర్థిక సమాజాన్ని రూపొందించడానికి ప్రయత్నించేటువంటి శాస్త్రవేత్తలు ఎవరని అడుగుతాడు. ఏంటి, బలమైన ఆరోగ్య ఆర్థిక సమాజాన్ని రూపొందించడానికి ప్రయత్నించేటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే వృక్ష శాస్త్రవేత్తలు. తక్కువ ధరలో ప్రజలందరికీ పోషకాహారం అందించేటువంటి శాస్త్రవేత్తలు వృక్ష శాస్త్రవేత్తలు, గుర్తుపెట్టుకోండి. అండ్ అతివాహకత, గుర్తుపెట్టుకోండి, సూపర్ కండక్టివిటీ అంటాం. అతివాహకత గురించి కొత్త విషయాలను ఆవిష్కరించేటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటాడు. ఏంటి, భౌతిక శాస్త్రవేత్తలు. అతివాహకత లేదంటే సూపర్ కండక్టివిటీ గురించి కొత్త విషయాలను ఆవిష్కరించేటువంటి శాస్త్రవేత్తలు ఎవరని అడుగుతారు, డైరెక్ట్గా భౌతిక శాస్త్రవేత్తలు. అండ్ ఇక్కడ మనకు 2 సైంటిస్టులు అయితే వస్తారు. 2 సైంటిస్టులు ఏం చెప్పారని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కార్ల్ పాపర్ అనేటువంటి సైంటిస్ట్ సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రను సైన్స్ అని చెప్పండి, గుర్తుపెట్టుకోండి. గతంలో ఒకసారి అడిగాడు, సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర సైన్స్ అని చెప్పింది ఎవరంటే కార్ల్ పాపర్. సో ఇది డిఎస్సిలో కూడా అడిగాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటాను, అంటే సైన్స్ అనే డైనమిక్ అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతుంటే, నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మార్చేస్తుంటానని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. కంపల్సరీ 2 కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 2 సైంటిస్టుల గురించి గతంలో డిఎస్సిలో కావచ్చు, అదేవిధంగా మనకి టెట్లో కూడా అడగడం జరిగింది. రైట్, ఇక్కడ శాస్త్రీయ పద్ధతి ఏదైనా ఒక విషయాన్ని కనుక్కోవడానికి లేదంటే ఒక సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు లేదంటే ఎవరైనా ఫాలో అయ్యేటువంటి ఒక పద్ధతి ప్రకారం ఒకటి ఫాలో అవుతుంటారు. దాన్ని ఏమంటామంటే శాస్త్రీయ పద్ధతిగా చెప్తుంటాం. ఇక్కడ సమస్యలకు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. దీన్ని ఏమంటామంటే శాస్త్రీయ పద్ధతిగా చెప్తుంటాం. రైట్, శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు ఉంటాయి దీంట్లో శాస్త్రీయ పద్ధతిలో.
సో వీటిల్లో ప్రక్రియ నైపుణ్యాలు చాలా ఉంటాయి. సో ఆయన పక్కన పెడితే తర్వాత చూద్దాం మళ్ళీ. అండ్ శాస్త్రీయ పద్ధతిలో ఉండేటువంటి స్టెప్స్ ఏంటి, సోపానాలు ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి పరిశీలించడం, ప్రశ్నించడం, రెండవది పరికల్పన రూపొందించడం, మూడవది ప్రయోగం కోసం ప్రణాళిక, నాలుగవది ప్రయోగాలు నిర్వహించడం, ఐదవది వచ్చేసి నిర్ధారణ, ఫలితాన్ని ప్రదర్శించడం. ఇవి శాస్త్రీయ పద్ధతిలో ఉండేటువంటి సోపానాలు. క్రింది వాటిలో ఉండేటువంటి ఈ సోపానాలు ఇలాగ డైరెక్ట్ ఇచ్చి శాస్త్రీయ పద్ధతిలో వీటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చండి అనేది ఛాన్స్ అయితే ఉంటుంది. గమనించండి, శాస్త్రీయ పద్ధతిలో ఉండేటువంటి సోపానాలు ఇవి. మొదటి సోపానం, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఇలా 5 సోపానాలండి. ఉదాహరణకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. పరిశీలన, ప్రశ్నించడం. ఇక్కడ గమనించండి. సో ఉదాహరణకు నేను ఉండేటువంటి రూమ్లో ఫ్యాన్ పని చేయట్లేదు. సో దాన్ని పరిశీలిస్తాను. సో ఎందుకు పని చేయట్లేదు నేను ప్రశ్నించుకుంటాను. అండ్ పరికల్పన రూపొందించాం అంటే మనకి ఏదైతే పాజిబుల్ ఆన్సర్ ఉందో, ఎందుకు తిరగట్లేదు ఆ ఫ్యాన్ అనేదానికి నాకు పాజిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా నేను రాసి పెట్టుకుంటాను. దాన్ని పరికల్పన అంటాం అన్నమాట. ఓకేనా. సో ఎందుకంటే మేబీ కరెంటు పోయి ఉండొచ్చు, లేకుంటే దాంట్లో కాయిల్ పోయి ఉండొచ్చు, లేకుంటే స్విచ్ ఖరాబ్ అయి ఉండొచ్చు, లేదంటే వైస్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కూడా పరికల్పనలుగా చెప్పుకుంటాం. అలా పరికల్పన తయారు చేస్తాను. నెక్స్ట్ ప్రయోగం కోసం ప్రణాళిక. అంటే నేను ప్రయోగం చేయాలంటే ఇప్పుడు అవన్నీ చెక్ చేయాలన్నా ఏం కావాలి, టెస్టర్ కావాలి, ప్లాస్టర్ కావాలి, కొత్త వైర్ కావాలి, కొత్త స్విచ్ కావాలి, కాయిల్స్ కావాలి, ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రయోగం నిర్వహించడం. నేను ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేస్తాను. స్విచ్ కాలిపోయి ఉంటే దాన్ని రిమూవ్ చేసి కొత్తది పెట్టేస్తాను. స్విచ్ అయినా వెలగట్లేదు, అయినా తిరగట్లేదు ఫ్యాన్. నెక్స్ట్ వైర్లు తీసేస్తాను, కొత్త వైర్లు పెడతాను, కాయిల్ చేంజ్ చేస్తాను. ఇలా అన్నీ కూడా ప్రయోగం నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ నిర్ధారించడం. అంటే స్విచ్ కాలిపోయింది కాబట్టి ఫ్యాన్ తిరగట్లేదు నిర్ధారిస్తాను. అదేవిధంగా ఫలితాలను ప్రదర్శించేసేస్తూ ఉంటాను. ఫలితాలను ప్రదర్శించి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటాను. సో స్విచ్ ఏ సందర్భంలో ఖరాబ్ అయినప్పుడు కాలిపోవచ్చు, ఫలితంగా ఫ్యాన్ తిరగట్లేదు కాబట్టి దీనిని అధిగమించడానికి కొత్త స్విచ్ని మార్చడం అనివార్యం అనేసి ఏదో ప్రదర్శన చేసేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా మనకు శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు ఉంటాయి కదా. సో ఈ సోపానాలు డెఫినెట్గా గుర్తుపెట్టుకుని సోపానాలు క్రమ పద్ధతిలో అమర్చండి అని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి పరీక్షించడానికి వీలయ్యే సాధ్యమయ్యే, గుర్తుపెట్టుకోండి ఇక్కడ పరీక్షించడానికి సాధ్యమయ్యేటువంటి సమాధానాన్ని పరికల్పన లేదంటే హైపోథెసిస్ అంటాడు. తప్పకుండా ఇంగ్లీష్ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. పరికల్పన ఇంగ్లీష్ ఏమంటామంటే హైపోథెసిస్ అంటాం. సో పరీక్షించడానికి వీలయ్యే సమాధానం అంటున్నాను ఇక్కడ. నేను చెప్పాను ఇంతకుముందు ఫ్యాన్ తిరగట్లేదంటే మేబీ స్విచ్ కాలిపోయి ఉండొచ్చు అనేటువంటిది ఒక పరికల్పన. అది పరికల్పన అంటే ఆ సమాధానాన్ని నేను మళ్ళీ తిరిగి పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఏదైతే సమాధానం, ఒక ప్రశ్నకు సమాధానం మనం ఊహిస్తామో ఆ సమాధానం పరీక్షించడానికి వీలు కావాలి తప్పకుండా. ఫ్యాన్ తిరగట్లేదంటే ఎవరో ఏలియన్ వచ్చి ఆపేసిండు, లేకుంటే దయ్యం వల్ల అది ఆగిపోయిందంట, దాన్ని మనం చెక్ చేయడానికి రాదు. అది పరికల్పన అనం, అది ఊహ అంటాం. ఓకేనా. సో ఇక్కడ పరికల్పన అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాండి, పరీక్షించడానికి వీలయ్యే సాధ్యమయ్యే సమాధానాన్ని ఏమంటాము, పరికల్పన అంటాం. సో పరికల్పన అనగా అనేసి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇదంతా మనకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది. రైట్, ఇక్కడ చిక్కుడు గింజలు చూసినట్లయితే బంకమట్టి, ఇసుక, తోట మట్టి మిశ్రమంలో చిక్కుడు గింజలు బాగా మొలకెత్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగేందుకు ఛాన్స్ ఉందంటే చిక్కుడు గింజ క్రింది ఇచ్చినటువంటి ఏ మట్టిలో బాగా పెరుగుతాయి అంటాడు. బంకమట్టి, ఇసుక మట్టి, తోట మట్టి అంటాడు. సో ఇక్కడ దేనిలో కూడా చిక్కుడు గింజలు బాగా మొలకెత్తావు. సో వీటన్నిటిని మిశ్రమం అండి. బంకమట్టి, ఇసుక, తోట మట్టి మిశ్రమంలో చిక్కుడు గింజలు బాగా మొలకెత్తాయి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చిన్న అది ఉన్నది. రైట్, ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాలు ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. ప్రక్రియ నైపుణ్యాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఇదంతా అవసరం లేదు, జస్ట్ హెడింగ్స్ గుర్తుపెట్టు. పరిశీలించడం ఒకటి, పోల్చడం ఒకటి, వర్గీకరించడం అంటే వర్గీకరించడం గ్రూప్స్గా చేయడం అన్నమాట. పోల్చడం అంటే ఒకదాన్ని ఇంకో దాంతో పోల్చడం, పరిశీలించడం అంటే మనకు తెలిసిందే. ఓకేనా. నెక్స్ట్ ప్రక్రియ నైపుణ్యాలు కొలవడం ఒకటి, మెజర్ చేయడం ఒకటి, సేకరించడం ఒకటి, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకుంటే ఏమైనా మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్యాదర్ చేయడం ఉంటుంది. అండ్ నమోదు చేయడం అంటే పరిశీలించినటువంటి విషయాలను నమోదు చేయడం, లేదంటే ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు నమోదు చేయడం, అదేవిధంగా ఫలితాలు ఏమంటారు నమోదు చేయడం, ఇవన్నీ కూడా ప్రక్రియ నైపుణ్యం. నెక్స్ట్ ప్రదర్శించడం, నెక్స్ట్ వ్యాఖ్యానించి ఇంటర్ప్రిట్ చేయడం అండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రక్రియ నైపుణ్యాల క్రిందికి వచ్చేస్తూ ఉంటాయి. సో ప్రక్రియ నైపుణ్యాలు ఏంటి అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నమూనా వినియోగం, సో మోడల్ని యూజ్ చేయడం కావచ్చు. నెక్స్ట్ ప్రాగుక్తీకరించడం, సో ప్రిడిక్షన్ చేయడము. అండ్ అదేవిధంగా నిర్ధారించడం, ఇన్ఫరెన్స్ అంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ప్రక్రియ నైపుణ్యాలు. అండ్ ఇక్కడ మరికొన్ని ప్రక్రియ నైపుణ్యాలు కూడా ఇవ్వడం జరిగింది. పరికల్పన చేయడం, హైపోథెసిస్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ప్రణాళిక నిర్వహించడం,
నెక్స్ట్ ప్రయోగం నిర్వహించడం, నెక్స్ట్ చరరాశుల నియంత్రణ. అంటే ఏదైనా ఒక ప్రయోగం చేసే క్రమంలో ఏవైనా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయనుకోండి, వాటిని చరరాశులు అంటూ ఉంటాం. ఓకేనా? ఉదాహరణకు నేను ఒక చిన్న ప్రయోగం చేద్దాం. దానికోసం ఎండ తప్పకుండా కావాలి, కానీ మబ్బులు వచ్చి అడ్డుపడ్డాయి ఎండకు రాకుండా. సో అప్పుడు మబ్బులు ఏంటి అంటే చర్రాశులు అయితే ఉంటాయి. అంటే ప్రయోగాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఏ కారకాన్నైనా చర్రాశులుగా చెప్పుకుంటాం. సో ఇలా చరరాశులు నియంత్రించడం కూడా ఒక ప్రక్రియ నైపుణ్యం అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రక్రియ నైపుణ్యాలుగా లిస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మరొకటి ఏంటంటే కోపర్నికస్ అనేటువంటి సైంటిస్ట్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించండి, గుర్తుపెట్టుకోండి. సో ఏంటి కోపర్నికస్? ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా అండి. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటారు? కోపర్నికస్. దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి మనకి చూసినట్లయితే చరిత్రలో సైన్స్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరంటే ఎఫ్ ఖజూరి. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. గతంలో ఒకసారి అడిగాడు. చరిత్రలో సైన్స్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే ఎఫ్ ఖజూరి అండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ అనేది ప్రాబిలిటీ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి కణం జీవుల మౌలిక ప్రమాణ సెకండ్ యూనిట్ చూసినట్టయితే జీవులన్నీ కూడా, సో మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇతరత్ర ఏకకణ జీవులు కావచ్చు, బహుకణ జీవులు కావచ్చు, అన్నీ కూడా ఒక కణం లేదంటే కణాల సమూహం చేత ఏర్పడి ఉంటాయి. సో కాబట్టి ఏమంటామంటే కణాన్ని మూల ప్రమాణమైనటువంటి కణం. సో ఇక్కడ జీవులకన్నీ కూడా కణాల చేత ఏర్పడ్డాయి. కాబట్టి జీవుల యొక్క మూల ప్రమాణం ఏంటంటే కణం. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. జీవుల యొక్క మూల ప్రమాణం లేకుంటే నిర్మాణాత్మక ప్రమాణం, క్రియాత్మక ప్రమాణం ఏదన్నా కూడా కణమే ఆన్సర్ అవుతూ ఉంటుందంట. రైట్, ఇక్కడ ఒకటి చూసినట్టయితే మనకు సైంటిస్ట్ గురించి ఉంది, ఆంటోన్ వన్ లివెన్హాక్ అండి. ఆంటోన్ వన్ లివెన్హాక్ 1674. తప్పకుండా సంవత్సరాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆంటోన్ వన్ లివెన్హాక్ అనే సైంటిస్ట్ 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్ తను కనిపెట్టిన వాటి తప్పకుండా లిస్ట్ గుర్తుపెట్టుకోవాలండి. 1674లో ఆంటోన్ వన్ లివెన్హాక్ అనే సైంటిస్ట్ ఏమేమి కనిపెట్టాడు? బ్యాక్టీరియా, అదేవిధంగా ఈస్ట్, నెక్స్ట్ వచ్చేసి ప్రోటోజువా, అదేవిధంగా ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు, అండ్ అదేవిధంగా నీటి బిందులో చలిస్తున్న ప్రాణులు సైతం చూడడం జరిగింది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. అతను ఏమేమి కనిపెట్టాడు? బ్యాక్టీరియా ఒకటి, ఈస్ట్ ఒకటి, ప్రోటోజువా ఒకటి, ఆర్బీసీ ఒకటి, నీటి బిందులో చలిస్తున్న ప్రాణులన్నింటి కూడా తను 1674 సంవత్సరంలో ఎవరు? ఆంటోన్ వన్ లివెన్హాక్. సో మొత్తం కూడా చూడడం జరిగిందనమాట. తప్పకుండా గుర్తుపెట్టుకుని వీటన్నిటి కనిపెట్టే సైంటిస్ట్ ఎవరంటే ఆంటోన్ వన్ లివెన్హాక్. ఓకే, అండ్ నెక్స్ట్ కణం యొక్క ఆవిష్కరణ. సో కణాన్ని ఎవరు కనిపెట్టాడు, ఏ సంగతి అని చూసినట్టయితే మొట్టమొదటి కణాన్ని వచ్చేసి రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ కనిపెట్టడం జరిగింది. సో 1665 గమనించాలి, తప్పకుండా గమనించండి. ఇక్కడ రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ బ్రిటన్ దేశం చెందినటువంటి శాస్త్రవేత్త 1660 సంవత్సరంలో ఓక్ వృక్షం యొక్క బెండు అంటే కార్క్ లాగా ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించాం. అంటే ఇతడు మొట్టమొదటిగా కనిపెట్టిన కణం నిర్జీవ కణం. గుర్తుపెట్టుకోండి, నిర్జీవ కణాన్ని కనిపెట్టడం జరిగింది. రైట్, సో ఇక్కడ కణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త అన్నప్పుడు రాబర్ట్ హుక్ పెట్టేసేయండి. ఓక్ చెట్టు ఏదైతే మనకి బెండ్ ఉంటుందో దాన్ని తీసుకొని పల్చగా కట్ చేసేసి ఏంటంటే మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఇలా తేనెపట్టులో ఉండేటువంటి గదులా కనపడ్డాయి. సో ఆ ఖాళీ ప్రదేశాలకు ఇతడు కణం అనేసి పేరు పెట్టాడు. కణం అనేటువంటి పదం ఏదైతుందో లాటిన్ భాషలో ఉండేటువంటి సెల్యులా అనేటువంటి పదం నుండి వచ్చింది. దాని అర్థం ఏంటంటే చిన్న గది అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కణం అంటే సెల్ అంటే చిన్న గది అని అర్థం లాటిన్ భాషలో. సెల్ అంటే లాటిన్ భాష దాని యొక్క అర్థం ఏంటంటే చిన్న గది, గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. అండ్ మొట్టమొదటిగా కణాన్ని కనిపెట్టే సైంటిస్ట్ ఉన్నప్పుడు రాబర్ట్ హుక్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇతడు కనిపెట్టిన కణాలు నిర్జీవ కణాలు, అదొకటి గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ బ్రౌన్ అండి. రాబర్ట్ బ్రౌన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇయర్ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. 1831 సంవత్సరంలో ఆర్కిడ్ పత్రాల బాహ్యచర్మ కణాలను పరిశీలిస్తున్నప్పుడు దాంట్లో ఒక దట్టమైనటువంటి చుక్క లాంటి నిర్మాణం కనిపెట్టింది. ఆ బ్రౌన్ అనే సైంటిస్ట్ దానికి కేంద్రకం అనేసి గుర్తించేసి దానికి పేరు పెట్టడం కూడా జరిగిందనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా కేంద్రకాన్ని కనిపెట్టే శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. సో ఇయర్ ఏంటి అంటే 1831. సో ఏ కణాలలో ఈ కేంద్రకాన్ని కనిపెట్టాడు అంటాడు. సో ఏంటి? ఆర్కిడ్ పత్రాల బాహ్యచర్మ కణాలు. దట్స్ ఇట్. ఇక్కడ 4 రకాల క్వశ్చన్ అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంది. 4 రకాల క్వశ్చన్స్ అవి. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే రైట్, ఉల్లి పొరలో కణాలని కేంద్రకాన్ని రైట్, ఇక్కడ మనకి ఉల్లిగడ్డను తీసుకున్నట్లయితే దానిపైన ఉండేటువంటి ఇట్లా ఓపెన్ చేసినట్లయితే పలుచటి పొట్టు లాంటి లేయర్ కనపడుతూ ఉంటుంది. దాన్ని సూక్ష్మదర్శిని క్రింద పెట్టి పరిశీలించినప్పుడు ఏంటంటే మనకి దానిలో కూడా మనం ఫస్ట్ స్టెయిన్ చేయాలి. స్టెయిన్ అంటే ఏంటంటే ఆ ఉల్లి పొరకు కొంచెం కలర్ అంటించాలి. ఏం కలర్ అనేది గమనించండి. ఇక్కడ ఉల్లి పొరలో ఉండేటువంటి కణాల్లోని కేంద్రకాన్ని పరిశీలించడానికి వాడేటువంటి రంజకము లేదంటే స్టెయిన్ ఏంటి అంటాడు. సో డైరెక్ట్గా సాఫ్రానిన్ లేదంటే మిథిలిన్ బ్లూ లేదంటే ఎర్ర సిరాను వాడచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ మీకు ఏంటి? ఉల్లి పొరలోని కణాల్లోని
కేంద్రకాన్ని పరిశీలించుటకు ఉపయోగించేటువంటి స్టెయిన్ లేదంటే రంజకం ఏంటి అంటాడు. సాఫ్రానిన్ లేదంటే మిథిలిన్ బ్లూ లేదంటే ఎర్రసిర. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా బుగ్గ కణాలు అంటే ఏంటండి, మన నోట్లో లోపలి వైపు స్పూన్ పెట్టేసి గీకితే మన కణాలు వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా. ఆ కణాల్లో ఉండేటువంటి కేంద్రకాన్ని పరిశీలించడానికి వాడేటువంటి రంజకం ఏంటి అంటాడు, మిథిలిన్ బ్లూ లేదంటే సాఫ్రానిన్. ఓకేనా. సో సేమ్ అక్కడ మనం ఏదైతే కేంద్రకాన్ని పరిశీలించడానికి ఉల్లిగడ్డ కణాల్లో వాడామో సేమ్ అవే స్టెయిన్స్ ఇక్కడ వాడుతున్నాం. దాంట్లో అదనంగా మనం ఎర్ర సిరాను కూడా ఒక స్టెయిన్ లాగా యూజ్ చేస్తున్నాం, గమనించండి. ఓకేనా. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, బుగ్గ కణాలలోని కేంద్రకాన్ని పరిశీలించడానికి ఉపయోగించేటువంటి రంజకాలు మిథిలిన్ బ్లూ లేదంటే సాఫ్రాన్ స్టెయిన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇక్కడ గమనించండి ఒకటి, ఇది ఇలా కణం ఉందన్నట్లయితే మధ్యలో కేంద్రకం అనుకున్నాం కదా. సో ఈ కేంద్రకానికి అదేవిధంగా ఈ కణత్వచం ఏదైతుందో ఈ రెండింటికి మధ్య మనకు విజాతీయ మిశ్రమం అనేది ఒకటి ఉంటుంది. విజాతీయ మిశ్రమం డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ అంటే ఇక్కడ ఏంటి, కణంలో కేంద్రకానికి అదేవిధంగా కణత్వచానికి మధ్య ఉండేటువంటి విజాతీయ మిశ్రమ పదార్థాన్ని ఏమంటాము అంటాం, కణద్రవ్యం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంటాడు, కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్నటువంటి జిగురు లాంటి విజాతీయ పదార్థం ఏదైతుందో దాన్ని ఏమంటామంటే కణద్రవ్యం అంటాం. ఒక్కోసారి హెట్రోజీనస్ సబ్స్టాన్స్, హెట్రోజీనస్ పదార్థం ఏంటి అంటాడు, ఏంటి, కణద్రవ్యం. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే. ప్రతి ఒక్క కణంలో కూడా కేంద్రకం అదేవిధంగా కణత్వచానికి మధ్యలో ఉండేటువంటి జిగురు లాంటి పదార్థం ఏదైతుందో విజాతీయ పదార్థం దీన్ని ఏమంటాం, కణద్రవ్యం అంటాం. దట్స్ ఇట్, అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్, మరి దాంట్లో కణాంగాలు ఉంటాయి. కణాంగాలు రకరకాల పనులు చేస్తే వదిలిపెట్టేద్దాం. కణాన్ని జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా పరిగణిస్తూ ఉంటాం. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంటాడు, జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఏంటి అంటాడు. కణం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని వచ్చేసి ఏకకణ జీవులు, అంటే జీవి మొత్తం కూడా ఒకే కణం చేతి ఏర్పడితే వాటిని ఏకకణ జీవులు అంటాం. కొన్ని జీవులు వచ్చేసి ఏంటంటే అనేక వేల కణాల చేతి ఏర్పడితే వాటిని ఏమంటామంటే బహుకణ జీవులుగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఏకకణ జీవులకు కొన్ని ఉదాహరణలు అయితే ఇచ్చాడు. ఇక్కడ మనకి అమీబా, పారామిషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్ అండి. ఇవన్నీ కూడా ఏకకణ జీవులు, అంటే ఆ జీవి మొత్తం కూడా ఒకే కణం చేత ఏర్పడుతుంది అనమాట. ఓకే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి, క్రింది వాటిలో ఏకకణ జీవిని గుర్తించండి అంటాడు. అమీబా అయినా పెట్టండి, పారామిస్ ఉంటే పారామిషియం పెట్టండి, బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్ ఉంటే క్లామిడోమోనాస్ పెట్టచ్చు. ఓకే. యుగ్లిన్ అంటే యుగ్లిన్ కూడా పెట్టు, సిరేషియం అంటే సిరే. ఇలా మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అమీబా, పారామిషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్ ఇవన్నీ కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో అంటే ఏకకణ జీవులుగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కొన్ని జీవులు వచ్చేసి ఏంటి, ఒకటి కంటే ఎక్కువ కణాల చేత ఏర్పడతాయి, వాటి బహుకణ జీవులుగా చెప్పుకుంటాం. ఇక పిక్చర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దీన్ని క్లామిడోమోనాస్ అంటాం. క్లామిడోమోనాస్ ఇది కూడా ఏకకణ జీవే. ఓకేనా. ఇది ఒకటి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో డయాగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటాడు. అమీబా ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఎస్చెరిషియా కోలి అనేటువంటి బ్యాక్టీరియాది. అండ్ ఒకటి కంటే ఎక్కువ కణాల జీవులు వచ్చేసి బహుకణ జీవులు అంటే పేరులోనే ఉంది, బహు అంటే ఎక్కువ, కణ సో అంటే కణాలు, ఎక్కువ కణాలు ఉండేటువంటి జీవులు ఏంటంటే బహుకణ జీవులుగా చెప్పుకుంటాం. లైక్ ఇప్పుడు మానవుడు కావచ్చు, కుక్క, నక్క ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే. రైట్, పక్కన పెట్టేసి ఇక్కడ మనకి కొన్ని రకాల కణాలను ఇది ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇది నాడీ కణం, ఒక్కోసారి డయాగ్రామ్ ఇస్తాడు. సో ఇచ్చేసి క్రింది వాటిలో ఈ కణాన్ని గుర్తించండి అంటాడు. లేకుంటే ఇట్లా డయాగ్రామ్ ఇచ్చేసి ఈ కణం ఈ కణం అంటాడు, నాడీ కణం. అదేవిధంగా ఎముక కణం కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ రకంగానే ఉంటుంది, కానీ దీని కింద పోల్ అనేది లేదు. సో ఇది ఎముక కణం, ఇది నాడీ కణం. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు మనం. రైట్, ఇక్కడ అమీబాకు ఉండేటువంటి మిథ్యాపాదాలు, అమీబా ఏదైతే ఉందో దీనికి సూడోపోడియా ఉంటుంది. సో ఇలా మనకేంటంటే ఇలా పొడవాటి వేళ్ళ వంటి నిర్మాణం ఉంటాయి. వీటిని ఏమంటామంటే సూడోపోడియా అంటాం. వీటిని సూడోపోడియా అంటాం, లేదంటే మిథ్యాపాదాలు అంటాం. మరి అమీబాకి మిథ్యాపాదాలు దేనికి ఉపయోగపడుతున్నాయని చూసినట్లయితే చలనంలో ఉపయోగపడతాయి, అదేవిధంగా ఆహార సేకరణలో ఉపయోగపడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అమీబాలో ఆహార సేకరణలో ఉపయోగపడేటువంటి నిర్మాణాలు ఏంటి అంటాడు, మిథ్యాపాదాలు. అమీబాలో చలనానికి ఉపయోగపడే నిర్మాణాలు ఏంటి అంటాడు, మిథ్యాపాదాలు. అమీబాలో మిథ్యాపాదాల యొక్క ఉపయోగం ఏంటి అంటాడు, ఆహారం మరియు ఆహార సేకరణ మరియు చలనానికి, చలించడానికి. ఓకేనా. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇంకొచ్చేసి మనకి మీటర్లో మిలియన్ వంతు. సాధారణంగా మనకి మీటర్ గురించి తెలిసినట్లయితే ఏంటంటే 100 సెంటీమీటర్స్ అయితే ఒక మీటర్గా చెప్పుకుంటాం కదా. మీటర్లో మిలియన్ వంతుని ఏమంటామంటే మైక్రాన్ అంటాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, గతంలో ఒకసారి ప్రశ్న అడగడం జరిగింది. మీటర్లో మిలియన్ వంతుని ఏమంటామంటే మైక్రాన్ అంటాం. అండ్ అతి చిన్న కణం యొక్క సైజ్ ఎంత అంటాడు. అతి చిన్న కణం 0.1 to 0.5
మైక్రోమీటర్స్ లేదంటే సింపుల్గా మైక్రాన్గా చెప్పుకుంటాం. మైక్రోమీటర్స్ అన్న మైక్రాన్స్ అంటే సేమ్. అతి చిన్న కణం వచ్చేసి బ్యాక్టీరియా అండి, 0.1 to 0.5 మైక్రాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానవుని కాలే కణాలు, మూత్రపిండ కణాలు 20 నుంచి 30 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. గతంలో క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. ఏంటి, మానవుని యొక్క కాలే కణం యొక్క సైజ్ ఎంత అని అడిగాడు. 20 నుంచి 30 మైక్రోమీటర్లు, లేదంటే 20 నుంచి 30 మైక్రాన్స్ అని కూడా అనొచ్చు. అదేవిధంగా మూత్రపిండ కణాలు కూడా సేమ్ 20 నుంచి 30 మైక్రోమీటర్ల కణంలో ఉంటాయి, అంటే సైజులో ఉంటాయి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుండి క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 1 మిల్లీమీటర్ అయితే 1000 మైక్రాన్స్ అని, లేదంటే 1000 మైక్రోమీటర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానవుని నాడీకణం. మానవుల్లో, మనిషిలో నాడీకణాలు ఉంటాయి కదా. సో మెదడు, వెన్నుపాము, నాడులు, వీటిల్లో మొత్తం కూడా నాడీకణాల చేతనే ఏర్పడుతుంటాయి. మరి నాడీకణం యొక్క సైజ్ ఎంత, పొడవు ఎంత అనేసి అడగడానికి అది ఛాన్స్ ఉంటుంది. మానవ యొక్క నాడీకణం సుమారుగా 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుందని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఉష్ట్రపక్షి లేదంటే ఆస్ట్రిచ్ అంటాం. దీని యొక్క గుడ్డు అన్ని కణాల్లోకెల్లా పెద్ద కణం ఏది అంటాడు, ఉష్ట్రపక్షి యొక్క గుడ్డు లేదంటే అండం. సో సుమారుగా 17 into 18 సెంటీమీటర్లు అండి. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, 17 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్లు. అతిపెద్ద కణం ఇది ఆస్ట్రిచ్ ఎగ్, ఉష్ట్రపక్షి యొక్క గుడ్డు. కణాల్లోకెల్లా అతిపెద్ద కణం ఏది అంటాడు ఆస్ట్రిచ్, లేదంటే దాని యొక్క పరిమాణం కూడా అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ మరొకటి చూసినట్లయితే ఇక్కడ జీవి యొక్క పరిమాణం అనేది, అంటే జీవి యొక్క పరిమాణం అంటే పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, జీవి యొక్క పరిమాణం అనేది జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కానీ కణం యొక్క పరిమాణం మీద కాదు. కణం యొక్క పరిమాణం మీద కాదు. సో ఉదాహరణ, ఇక్కడ ఎలుక ఉంది, ఇక్కడ పెద్ద ఏనుగు ఉంది. ఓకేనా. సో దీంట్లో కణాలు ఇది పెద్దగా ఉందా, దీంట్లో కణాలు పెద్దగా ఉండవు, దీంట్లో కణాలు చిన్నగా ఉండవు. ఓకేనా. గమనించండి, ఇక్కడ కణాల యొక్క పరిమాణం పైన జీవి యొక్క పరిమాణం అనేది ఆధారపడదు, కేవలం కణాల సంఖ్య పైన ఆధారపడదు. దీంట్లో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, దీంట్లో కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది తప్ప కణాల పరిమాణం పైన. గతంలో ఒకసారి అడిగాడు ఇది. ఏంటి, జీవి యొక్క, అంటే స్టేట్మెంట్స్లో అడిగాడు, జీవి యొక్క పరిమాణం వాటిలో ఉండేటువంటి కణాల పరిమాణం పైన ఆధారపడుతుంది అన్నది తప్పు స్టేట్మెంట్. ఓకేనా. కణాల సంఖ్యపై ఆధారపడుతుంది అనేది కరెక్ట్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. ఒక కణాన్ని పరిశీలించినప్పుడు దాంట్లో ముఖ్యంగా ఉండేటువంటి నిర్మాణాలు ఏంటి అని చూసినట్లయితే మనకి 3 ఉంటాయి. ఒకటి కణత్వచం, 2 కణద్రవ్యం, 3ది కేంద్రకం. సో ఇది కణం అనుకున్నట్లయితే కేంద్రకం ఉంటుంది ఇలా. సో ఇక్కడ వచ్చేసి కణద్రవ్యం ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి కణత్వచం అండి, ఇది కణత్వచం. ఓకేనా. సో ఇలా కణంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. కణంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి 3 భాగాల్లో లేని దాన్ని గుర్తించండి. ఈ 3 ఇస్తాడు, ఇంకేదో ఇచ్చేందుకైతే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఆర్కిడ్ పత్రాల్లో వచ్చేసి రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నాడు 1831లో, అది ఆల్రెడీ వచ్చింది. అండ్ 1665 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ వచ్చేసి కణాన్ని కనుక్కోవడం జరిగింది. రైట్. సూక్ష్మజీవుల ప్రపంచం. రైట్. ఇక్కడ ఆంటోనీ వన్ లివెన్హాక్ ఆల్రెడీ ఇంతకుముందు రావడం జరిగింది కదా. ఆంటోనీ వన్ లివెన్హాక్ వచ్చేసి అతడు మొట్టమొదటిగా ఏంటంటే తను భూతద్దాలు ఇలాంటివి తయారు చేశాడు. భూతద్దాలు, మైక్రోస్కోప్ లాంటి చిన్న చిన్న తయారు చేసేసి అతను వస్త్ర వ్యాపారం యాక్చువల్గా. సో అదంతా అవసరం లేదు మనకి. ఆంటోనీ వన్ లివెన్హాక్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. సో ఇతడు వచ్చేసి ఏంటంటే 1674 ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది. లివెన్హాక్ తాను ఏదైతే కనిపెట్టాడో సూక్ష్మదర్శినితో బొట్టులో, నీటి బొట్టులో కలుగుతున్న చిన్న చిన్న పరిమాణంలో జీవులు కనుగొన్నాడు. వాటిని ఏమన్నా అంటే యానిమల్క్యూల్స్ అన్నాడు. సో అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నీటి బిందువులోని చిన్న చిన్న సూక్ష్మజీవులను పరిశీలించి వాటికి యానిమల్క్యూల్స్ అనేటువంటి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటారు ఏంటి, ఆంటోనీ వన్ లివెన్హాక్ అండి. సో ఆంటోనీ వన్ లివెన్హాక్ 1674 బ్యాక్టీరియాని, ఈస్ట్ని, ఆర్బీసీలని, ప్రోటోజోవాలని, సో వీటన్నిటిని కూడా కనిపెట్టడం జరిగింది. సో నీటిలో, అంటే నీటి బిందువులో కలుగుతున్నటువంటి సూక్ష్మజీవులు కనిపెట్టేసి వాటికి యానిమల్క్యూల్స్ అనేటువంటి పేరు పెట్టిన శాస్త్రవేత్త కూడా ఆంటోనీ వన్ లివెన్హాక్. సో తర్వాత కాలంలో యానిమల్క్యూల్స్ని ఏమన్నారంటే బ్యాక్టీరియా అనేసి పేరు పెట్టడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. క్రింది వాటిలో బ్యాక్టీరియాలుగా పరిగణించబడేటువంటి జీవులు ఏవి అంటాడు యానిమల్క్యూల్స్. యానిమల్క్యూల్స్ని అంటే బ్యాక్టీరియల్ గతంలో ఏమని పిలిచేవాళ్ళు, లేకుంటే యానిమల్క్యూల్స్ అని పేరు పెట్టే శాస్త్రవేత్త ఎవరు, ఇలా అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. రైట్. ఒకసారి ఇక్కడ మనకి ఏవైతే పిక్చర్స్ ఇచ్చాడో పిక్చర్స్లో చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ ఒకటి గమనించండి, ఇది ఒకటి పెన్సిలియం. సో ఇది పెన్సిల్ లాగా ఉంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. పెన్సిలియం అనేది ఇది పెన్సిల్ లాగా ఉంది కాబట్టి పెన్సిలియం. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆస్పర్జిల్లస్ అండి. సో ఆస్పర్జిల్లస్, పెన్సిలియం ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంటుంది, కానీ ఇక్కడ చిన్న చిన్న రౌండ్స్ కనపడితే ఇక్కడ పొడవుగా ఉంటుంది. సో ఇవి 2 కూడా మనకి శిలీంధ్రాలు. గతంలో క్వశ్చన్ ఎలా అడిగాడంటే క్రింది వాటిలో శిలీంధ్రాన్ని గుర్తించండి అన్నాడు. పెన్సిలియం, రైజోపస్, ఆస్పర్జిల్లస్, సో వర్టిసెల్లా అంటే శిలీంధ్రం కాని దాన్ని గుర్తించండి అన్నాడు. అవి 3 ఇచ్చి ఇస్తూ ఉంటాడు. లేదంటే క్రింది వాటిలో
ప్రోటోజువా కానిదాన్ని గుర్తించాడు. ఇవి 3 ఇస్తాడు, అదొకటి ఇస్తుండే. గతంలో చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో అక్కడ పెన్సిలియం, రైజోపస్ హాస్పిటల్ ఇవి మొత్తం కూడా శిలీంధ్రాలు, అమీబా, పారామిషం, వర్టిసెల్ ఇవన్నీ కూడా ప్రోటోజువాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు శైవలాలు కూడా ఇవ్వడం జరిగింది. క్లామిడోమోనాస్, స్పైరోగైరా, డయాటమ్స్ ఇవన్నీ కూడా శైవలాలండి. సో శైవలాలు వీటితో పాటు ఇంకా స్పైర్లిన్ ఒకటి, ఇడోగోనియం, సెరాటియం ఇవి కూడా శైవలాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సూక్ష్మ ఆర్థ్రోపోడ్లో ఒకసారి డైరెక్ట్గా ఇది ఇచ్చాడు. ఇది ఇచ్చేసి ఏంటి అని అడిగాడు. ఇది ఏంటి అని అడిగి ఇది వచ్చేసి డాఫ్నియా, ఇది వచ్చేసి సైక్లాప్స్ అండ్ అదేవిధంగా గజ్జి క్రిమి అండ్ కనూరెప్ప క్రిమి అండి. ఇవన్నీ కూడా సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు. సో గతంలో ప్రశ్న అడిగాడు, క్రింది వాటిలో సూక్ష్మ ఆర్థ్రోపోడ్ను గుర్తించడం అనేసి మిగిలినటువంటి శైవలాలు ఇచ్చేసి దాంతోపాటుగా డాఫ్నియా అని ఇవ్వడం జరిగింది పేరు. అండ్ సో ఈ డయాగ్రామ్స్ నుంచి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సూక్ష్మ ఆర్థ్రోపోడ్ల పేర్లు గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా శైవలాల పేర్లు గుర్తుపెట్టుకోండి, శిలీంధ్రాల పేర్లు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ప్రోటోజువాన్స్ ఏవైతే ఇచ్చాడో అవి కూడా ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్ అయితే అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే వర్షాకాలంలో మనకి ఏంటంటే చెట్ల బెరడు పైన తెల్లని మచ్చలు లాంటి ఆకారాలు ఏర్పడుతుంటాయి. దానికి కారణం ఏంటంటే శిలీంధ్రాలు. సో ఇక్కడ చెట్ల బెరడు పైన తెల్లటి మచ్చలు ఏర్పడడానికి గల కారణమైనటువంటి సూక్ష్మజీవులు గుర్తించండి అంటాడు. ఏంటి? సింపుల్గా శిలీంధ్రాలు. తెల్లటి లేకుంటే బూడిద రంగు లేకుంటే నల్లటి ఎర్రటి మచ్చలను ఏర్పడుతుంటాయి బెరడు పైన. సో దీనికి కారణం ఏంటంటే శిలీంధ్రాలు. దట్స్ ఇట్. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మజ్జిగ లేదంటే పెరుగులో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏంటి? సో మజ్జిగ లేదంటే పెరుగులో ఉండేటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. దట్స్ ఇట్. గుర్తుపెట్టుకోండి. అది ఒక్కటే పాయింట్ అంతే మనకి. ఏంటి? మజ్జిగ లేదా పెరుగులో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్, లేదంటే పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా అన్న లాక్టోబాసిల్లసే. సో మజ్జిగలో లేదా పెరుగులో ఉండేటువంటి బ్యాక్టీరియాని పరిశీలించడానికి ఉపయోగించేటువంటి రంజకం ఏంటి అంటాడు. సో క్రిస్టల్ వాయిలెట్ అండి. సో మనకి ఇక్కడ వస్తుందో రా తెలియదు. సో ఆ తర్వాత వస్తున్నది, అది కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇక్కడ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి? మజ్జిగ లేదా పెరుగులో ఉండేటువంటి బ్యాక్టీరియా అడుగుతాడు, లాక్టోబాసిల్లస్. లేదంటే పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్. మజ్జిగ లేదంటే పెరుగులో ఉండేటువంటి బ్యాక్టీరియాలను పరిశీలించడానికి ఉపయోగించేటువంటి కలర్ లేదంటే రంజకం లేదంటే స్టెయిన్ ఏంటి అంటాడు, క్రిస్టల్ వాయిలెట్. దట్స్ ఇట్. ఆ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. రైట్, ఇక్కడ ఇచ్చాడు మనకి క్రిస్టల్ వాయిలెట్ ఇచ్చాడు. అంటే మజ్జిగ లేదా పెరుగులో ఉండేటువంటి బ్యాక్టీరియాని లాక్టోబాసిల్లస్ పరిశీలించడానికి ఉపయోగించేటువంటి రంజకం క్రిస్టల్ వాయిలెట్. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. రైట్, మన జీర్ణ వ్యవస్థలో కూడా కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉండి మనం ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. అవి వచ్చేసి ఈ కోలీ బ్యాక్టీరియా అండి. ఈ కోలీ లేదంటే ఎస్చరేషి కోలీ అనేటువంటి బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థలో ఉండి మనకు సహాయం చేస్తుంటుంది జీర్ణక్రియలో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అండ్ ఇంకొకటి వచ్చేసి హైడ్ అండ్ షుల్జ్ అండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సైంటిస్ట్ పేరు గతంలో అడిగాడు. హైడ్ అండ్ షుల్జ్ అనేటువంటి శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో థియోమార్గరిటా నమీబియన్సిస్ అనేటువంటి అతిపెద్ద బ్యాక్టీరియాను కనుగొన్నాడు. సో అతిపెద్ద బ్యాక్టీరియా పేరు అడగొచ్చు, లేకుంటే అతిపెద్ద బ్యాక్టీరియా కనుగొన్న శాస్త్రవేత్త అడగొచ్చు, లేదంటే అతిపెద్ద బ్యాక్టీరియా ఏ సముద్ర తీరంలో కనుగొన్నారు అడగొచ్చు, లేదంటే అతిపెద్ద బ్యాక్టీరియా యొక్క సైజ్ అడగొచ్చు అండి. సైజ్ అన్నప్పుడు 0.75 మిల్లీమీటర్, 0.75. సో బ్యాక్టీరియా పేరు వచ్చేసి థియోమార్గరిటా నమీబియన్సిస్. కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి హైడ్ అండ్ షుల్జ్ అండి. హైడ్ అండ్ షుల్జ్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్కడ నమీబియా దేశంలోనూ, ఆ నమీబియా సముద్ర ప్రాంతంలో కనుగొన్నాడు. సో ఈ బ్యాక్టీరియా ఏంటంటే డైరెక్ట్గా మనం నేకడైతో చూడొచ్చు. జనరల్గా సూక్ష్మజీవులైనటువంటి బ్యాక్టీరియాలను చూడాలంటే మనకు తప్పకుండా మనకి మైక్రోస్కోప్ అనేది కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మైక్రోస్కోప్ లేకుండానే డైరెక్ట్గా నేటితో కంటితో చూడగలం. 0.75 మిల్లీమీటర్స్ సైజులో మనకి బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇక్కడ నుండి క్వశ్చన్ ఎలా అడుగుతాడు? అతిపెద్ద బ్యాక్టీరియా అనొచ్చు, ఏ సముద్ర తీర ప్రాంతంలో, ఏ దేశంలో, సైంటిస్ట్ పేరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క సైజ్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. క్రింది వాటిలో ఈ బ్యాక్టీరియాని కంటితో నేరుగా చూడొచ్చు అని కూడా అడగొచ్చండి. రైట్, నెక్స్ట్ నీటిలో ఉండేటువంటి సూక్ష్మ శైవలాలు అంటాం. సో నీటిలో ఆకుపచ్చ రంగు కలగడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న శైవలాలు అనేటువంటి జీవులు ఉంటాయి. సో ఇవి నీరు ఆకుపచ్చగా మారడానికి కారణమవుతుంటాయి. ఇవి జరిపేటువంటి కిరణజన్య సంయోగక్రియ ద్వారానే వాతావరణంలో సుమారు సగభాగం ఆక్సిజన్ని ఇవి ఉత్పత్తి చేస్తాయి. గమనించండి, ఇక్కడ నీటిలో ఉండేటువంటి సూక్ష్మ శైవలాల వలన వాతావరణంలో 100% ఆక్సిజన్ ఉంటే ఆ 100% ఆక్సిజన్లో 50% ఇవే ఉత్పత్తి చేస్తాయి. గమనించండి ఇక్కడ. ఓకేనా? సో సుమారు సగభాగం ఆక్సిజన్ని ఉత్పత్తి చేసేటువంటి జీవులు ఏంటంటే సూక్ష్మ శైవలాలు. సో ఇవి కాకుండా మరి మిగిలినటువంటి 50% ఏమి ఉత్పత్తి చేస్తాయంటే భూమిపైన ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి ఇంకో 50%ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. రైట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇక్కడ
ఇక్కడ 1 ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం పైపొర. సో ఇది మొత్తం కూడా ఒక ఎకరం అనుకున్నట్లయితే దీని పై భాగం అంటే సో ఎకరంలోని 8 ఇంచులండి, 8 అంగుళాలు. సో ఇది ఎకరం భూమి అనుకుంటే పై 8 ఇంచుల మట్టి ఏదైతే ఉందో ఈ మట్టిలో చూసినట్లయితే అంటే పైపొరలో బ్యాక్టీరియాలు అదేవిధంగా శిలీంధ్రాలు కూడా గమనించండి. బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు ఎంత ఉంటాయి, ఎంత వెయిట్ ఉంటాయంటే 5.5 టన్నుల వరకు ఉంటాయండి. గమనించండి, వెరీ ఇంపార్టెంట్. ఇది గతంలో ఒకసారి అడిగాడు. ఇది 1 ఎకరం మృత్తికలో పై పొరలో 8 అంచుల మందమైనటువంటి మట్టిలో ఉండేటువంటి బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాల యొక్క వెయిట్ ఎంత అంటాడు. 5.5 టన్నులు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి శిలీంధ్రాలను ఇవ్వలేదు కానీ రాసుకోండి. ఇక్కడ బ్యాక్టీరియాలు ప్లస్ శిలీంధ్రాలు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్ ఇచ్చాడు, తెలుగు మీడియంలో అది మిస్ చేశాడు. రైట్. సో ఒకసారి ఈ డయాగ్రామ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది టీఎంవి అంటామండి, టొబాకో మొజాయిక్ వైరస్ అంటాం. సో ఒకసారి టొబాకో మొజాయిక్ వైరస్ పిక్చర్ ఇచ్చేసి క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాక్టీరియాలు గుర్తించాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏం రంజకాన్ని వాడతాం, ఏ కలర్ని వాడతాం, ఏ స్టెయిన్ని వాడతామంటే క్రిస్టల్ వాయిల్ అనేటువంటి స్టెయిన్ని, క్రిస్టల్ వాయిలెట్ అనేటువంటి స్టెయిన్ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ సూక్ష్మజీవుల ప్రపంచం భాగం 2 సెకండ్ దాంట్లో చూసినట్లయితే ఇక్కడ మనకి రైట్ ఒక్కసారి చూద్దాము. రైట్. సో బేకరీలో కావచ్చు, అదేవిధంగా మన ఇళ్ళల్లో ఉండేటువంటి ఇడ్లీ, దోశ ఇవి పిండి పులవాలంటే, పిండి పులవడం అంటే తెలుసు కదా, నైట్ నానబెడితే పొద్దున కదా ఉబ్బుతూ ఉంటుంది. సో ఇలా ఉబ్బడానికి కారణమైనటువంటి శిలీంధ్రం లేదంటే బ్యాక్టీరియా, శిలీంధ్రం ఏంటి అంటే ఈస్ట్ అండి. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ అనేటువంటి మామూలుగా బేకరీలో బ్రెడ్ ఉబ్బడానికి లేకుంటే కేక్ ఉబ్బడానికి ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవి ఏంటంటే ఇక్కడ ఈస్ట్ అండి. ఈస్ట్ అనేటువంటి శిలీంధ్రం, డ్రై ఈస్ట్ అంటుంటాం. సో సాకరోమైసిస్ సెరీవియా అనేటువంటి ఒక ఈస్ట్ను ఉపయోగిస్తూ ఉంటాం. సో దీనితోటి ఏంటంటే మనకు బ్రెడ్ ఉబ్బుతూ ఉంటుందన్నమాట. సో మరి ఇట్లా బ్రెడ్ ఉబ్బడానికి కావచ్చు, లేకుంటే మన దోశ పిండి కావచ్చు, ఇడ్లీ పిండి ఉబ్బడానికి కారణం ఏంటి? నైట్ నానబెడితే మార్నింగ్ కదా ఉబ్బుతుంది. దీనికి కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఏర్పడుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పులిసినటువంటి పిండి లేకుంటే బేకరీలో ఉన్న బ్రెడ్ కావచ్చు, కేక్ కావచ్చు, ఇవి ఉబ్బడానికి కారణం లేదంటే దాని యొక్క పరిమాణం పెరగడానికి కారణమైనటువంటి వాయువు ఏంటి అంటాడు. సో కార్బన్ డైఆక్సైడ్ వాయువు. సో సో ఇలా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. అండ్ మరొక అంశం చూసినట్లయితే ఇక్కడ అండ్ చక్కెరలను ఆల్కహాల్గా మార్చేటువంటి ప్రక్రియను ఏమంటాం అంటే కిణ్వనము అంటాం. సో లేదంటే దీన్ని ఫర్మెంటేషన్ అని కూడా అంటాం. చక్కెరలను ఆల్కహాల్గా మార్చేటువంటి ప్రక్రియ. చక్కెర అంటే మనకు తెలిసిందే, ఇప్పుడు ద్రాక్ష అండ్ వైన్ తయారు చేస్తూ ఉంటారు కదా. సో ద్రాక్షలు మొత్తం ఏముంటుందండి, సో సింపుల్గా దాంట్లో షుగర్స్ ఉంటాయి. ఈ షుగర్స్ని కొన్ని రకాల ప్రాసెస్ ద్వారా దాన్ని ఏం చేస్తారంటే ఆల్కహాల్గా మార్చేస్తుంటారు. ఇలా ఆల్కహాల్గా మార్చేటువంటి ప్రక్రియను ఏమంటామంటే కిణ్వనము అంటాం. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మరి కిణ్వ ప్రక్రియ కోసం ఏంటంటే ఈస్టుని సహజ చక్కెరలు కలిగినటువంటి బార్లీ, గోధుమ, వరి, ద్రాక్ష వంటి పండ్ల రసాలతో పెంచుతూ ఉంటారు. ఓకేనా. ఇక్కడ కిణ్వ ప్రక్రియలో ఉపయోగించేటువంటి శిలీంధ్రం ఏంటి అంటాడు, ఈస్ట్ అండ్. సో ఇంతకుముందు చెప్పుకున్న ఈస్ట్ని ఎక్కడ ఉపయోగిస్తాం మనం, బేకరీలో కూడా ఉపయోగిస్తాం, డ్రై ఈస్ట్ అంటూ ఉంటాం. సో అదేవిధంగా ఇక్కడ ఆల్కహాల్ తయారీలో కూడా ఉపయోగించేటువంటి శిలీంధ్రం ఏంటంటే ఈస్ట్ అండ్. సో మరి ఈస్ట్ శిలీంధ్రం క్రింది వాటిలో ఏ పండ్ల రసాలలో పెంచడం ద్వారా వైన్ని తయారు చేస్తారంటాడు. బార్లీ, గోధుమ, వరి, ద్రాక్ష. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వాటి నుండి మొత్తం కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి సూక్ష్మజీవనాశకాలు. ఏంటి సూక్ష్మజీవనాశకాలు అంటే యాంటీబయాటిక్స్ అండి. మనం వాడేటువంటి ట్యాబ్లెట్స్ కావచ్చు, మనం వాడేటువంటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. యాంటీబయాటిక్స్ వచ్చేసి శిలీంధ్రాలు ప్రస్తుతం పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్. ఈ మూడింటి పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ మూడు కూడా ఏంటంటే యాంటీబయాటిక్స్. సో మరి ఈ యాంటీబయాటిక్స్ వేటి వల్ల వచ్చేటువంటి వ్యాధులు నివారిస్తాయని చూసినట్లయితే బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధుల్ని నివారిస్తూ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ యాంటీబయాటిక్స్ ఏవైతే ఇచ్చాడో లిస్ట్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్. ఓకే. అండ్ ఇక్కడ కొన్ని రకాల బ్యాక్టీరియల్ వ్యాధులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ వ్యాధులు నివారించడానికి యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధిని గుర్తించండి అంటాడు. క్షయ, గనేరియా, డయేరియా, టైఫాయిడ్. సో ఇక్కడ ఈ 4 రకాల వ్యాధులు ఏంటంటే బ్యాక్టీరియాలో కలుగుతున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా సెప్టిసీమియా, విషపూరిత రక్తం అంటామండి.
సో విషపూరిత రక్తం అనేటువంటిది ఇది కూడా మనకి సెప్టిసిమియా అంటే అదొక రకమైన డిసీజే. సో ఇలాంటి వ్యాధులను కూడా నివారించడానికి మనం యాంటీబయాటిక్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు గుర్తించడం అండ్ క్రింది వాటిలో విషపూరిత రక్తంగా పరిగణించబడేటువంటి వ్యాధి ఏంటంటే సెప్టిసిమియా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యాంటీబయాటిక్స్ ఉపయోగించేసి యాంటీబయాటిక్ ఇంజెక్షన్, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అండి. రైట్, పెన్సిలిన్ అనేది ఒక మొట్టమొదటి యాంటీబయాటిక్గా చెప్పుకుంటాం. ఇది యాంటీబయాటిక్ అండి, ఒక యాంటీబయాటిక్ పెన్సిలిన్. సో పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డెవలప్ చేశాడు 1929లో. సో ఇతనికి 1945లో నోబెల్ వచ్చింది. అండ్ ఇక్కడ పెన్సిలిన్ ఏదైతే ఉందో ఇది పెన్సిలియం నొటేటం అనేటువంటి శిలీంధ్రం నుండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ 1929లో డెవలప్ చేశారు. ఇతను 1945లో హోవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ చైన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులో కలిపి ఇతనికి మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో ఈ ఒక 3-4 పాయింట్లు ఉన్నాయి, తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఒక శిలీంధ్రాన్ని పెంచుతూ ఉన్నాడు, పెన్సిలియం నొటేటం అనేటువంటి శిలీంధ్రాన్ని. ఆ శిలీంధ్రం బ్యాక్టీరియాలను పెంచుతూ ఉన్నాడు. బ్యాక్టీరియాలను పెంచే క్రమంలో ఏమైందంటే ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక దాంట్లో పెట్రీ డిష్లో బ్యాక్టీరియాలు పెంచుతున్నాడు. సో బ్యాక్టీరియాలు పెంచే క్రమంలో ఒక ఏరియాలో బ్యాక్టీరియా పెరగట్లేదు కానీ మొత్తం కూడా బ్యాక్టీరియా పెరిగింది. సో మరి ఏరియాలో బ్యాక్టీరియా ఎందుకు పెరగట్లేదని పరిశీలిస్తే అక్కడ ఒక స్పెషల్ శిలీంధ్రం అనేది పెరుగుతుంది. సో దాని పేరు ఏంటంటే పెన్సిలియం నొటేటం. దాని నుండి ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనాలు ఏవైతున్నాయో ఇక్కడ బ్యాక్టీరియాను పెరగకుండా చంపేస్తున్నాయి. సో ఈ బ్యాక్టీరియాను చంపేయాలంటే ఈ శిలీంధ్రాన్ని తీసుకొని దాన్ని పెంచుకొని దాని నుండి రసాయనాలు తీసుకుంటే సరిపోతుంది అనేసి ఒక ఐడియా రావడం జరిగింది. అదంతా మనకు అవసరం లేదు. రైట్, ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వచ్చేసి మనకేంటంటే ఒక శిలీంధ్రాన్ని పెన్సిలియం నొటేటం అనేటువంటి శిలీంధ్రం నుండి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని వేరు చేయడం జరిగింది. పెన్సిలిన్ అంటే యాంటీబయాటిక్ని తయారు చేస్తాడు. సో 1929లో పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ఆవిష్కరించబడింది. ఇయర్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. పెన్సిలిన్ ఆవిష్కరించబడినటువంటి సంవత్సరం 1929. అండ్ 1945వ సంవత్సరంలో ఇతను నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో నోబెల్ బహుమతి కేవలం ఇతను ఒక్కనికే కాకుండా ఇతనితో పాటుగా హోవర్డ్ ఫ్లోరీ, అదేవిధంగా ఎర్నెస్ట్ బి చైన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులకు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది, ఏ సంవత్సరం వచ్చింది, పెన్సిలిన్ ఆవిష్కరించబడిన సంవత్సరం ఏంటి, ఆవిష్కరించినటువంటి సైంటిస్ట్ ఎవరు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఏ శిలీంధ్రం నుండి వచ్చింది, పెన్సిలియం నొటేటం. సో దాని నుండి వచ్చినటువంటి యాంటీబయాటిక్ పెన్సిలిన్. ఓకేనా. సో 1929లో మనకు ఆవిష్కరించింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. రైట్, అలా వచ్చిన తర్వాత పెన్సిలిన్ డెవలప్ చేయబడిన తర్వాత మళ్ళీ మన దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. సో తను వచ్చేసి మనకి ఏంటంటే ఆరియోమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ని డెవలప్ చేశాడు, యాంటీబయాటిక్ డెవలప్ చేశాడు. సో దీనివల్ల టైఫాయిడ్, ప్లేగు, క్షయ ఈ 3 వ్యాధుల్ని నివారించడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు డెవలప్ చేసినటువంటి యాంటీబయాటిక్ ఏంటంటే టెట్రాసైక్లిన్, దీనికి ఇంకో పేరు ఏంటంటే ఆరియోమైసిన్. సో మరి టెట్రాసైక్లిన్ అంటే యాంటీబయాటిక్తో నివారించబడేటువంటి వ్యాధులు ఏంటి అంటాడు, ఏంటి, టైఫాయిడ్, ప్లేగు, క్షయ అండి. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో తను డెవలప్ చేసినటువంటి యాంటీబయాటిక్, ఆ యాంటీబయాటిక్తో నివారించేటువంటి ఏవైతే మనకి వ్యాధులు ఉన్నాయో వ్యాధులు తప్పకుండా గుర్తుపెట్టు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే వ్యాక్సిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మనం చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ చేస్తుంటాం కదా, పోలియో రాకుండా కావచ్చు, లేకుంటే హెపటైటిస్ రాకుండా కావచ్చు, లేదంటే క్షయ రాకుండా కావచ్చు, అండ్ ధనుర్వాతము, కోరింత దగ్గు. సో రకరకాల వ్యాధులు రాకుండా ఏంటంటే మనకు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తూ ఉంటాను. మరి వ్యాక్సిన్లో ఏముంటుంది అంటే వ్యాక్సిన్లో ఉదాహరణకు ధనుర్వాతం రాకుండా లేదంటే కోరింత దగ్గు రాకుండా నేను పిల్లవాడికి వ్యాక్సిన్ వేయించాలి. మరి ఆ వ్యాక్సిన్లో ఏముంటుందంటే ఆ కోరింత దగ్గును కలగజేసేటువంటి బ్యాక్టీరియానే ఉంటుంది దాంట్లో. కానీ ఆ బ్యాక్టీరియా చంపబడి ఉంటుంది లేదంటే బలహీనపరచబడి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి, క్వశ్చన్ ఏమడుగుతానంటే వ్యాక్సిన్లో ఏముంటుందంటే చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు ఆ యొక్క వ్యాక్సిన్లో ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశపెట్టడాన్ని ఏమంటామంటే వ్యాక్సినేషన్ అంటాం. వెరీ సింపుల్ అండి. పోలియో డ్రాప్స్ వేస్తున్నాం, ఏముంటాయి దాంట్లో, పోలియోని కరిగించే వైరస్లు ఉంటాయి. కానీ ఆ వైరస్ యాక్టివ్గా ఉండదు. యాక్టివ్గా ఉంటే వెంటనే మనకు పోలియో వచ్చేస్తుంది. కానీ దాంట్లో ఏంటి, బలహీనపరచబడినటువంటి వైరస్ లేదంటే సింపుల్గా చంపివేయబడినటువంటి వైరస్ ఉంటుంది. సో మన బాడీ ఏమనుకుంటుందంటే అయ్యో వైరస్ వచ్చేసింది అనేసి, లేదంటే ఒక బ్యాక్టీరియా వచ్చిందనేసి మన బాడీ యాక్టివేట్ అయిపోతుంది. దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి మార్పులన్నీ కూడా మన శరీరంలో జరుగుతుంటాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
వ్యాక్సిన్లో ఏముంటాయి? బలహీనపరచబడినటువంటి వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవులు లేకుంటే చంపివేయబడినటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. సో చంపివేయబడిన లేదా బలహీనపరచబడినటువంటి సూక్ష్మజీవుల్ని శరీరంలోనికి పంపించడాన్ని ఏమంటామంటే వ్యాక్సినేషన్గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, రైట్. మరి వ్యాక్సిన్లు ఏ వ్యాధులకు ఇస్తారంటే మశూచి, అమ్మవారు, హెపటైటిస్, క్షయ, గౌదబిలం, డిఫ్తీరియా, కోరిందగ్గు, తట్. సో వీటికన్నిటి కూడా మనకు వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్కి ఒక పెద్ద టేబుల్ ఇచ్చాడు. సో చూద్దాము ఆ టేబుల్ నుంచి గతంలో చాలా సందర్భాల్లో డిఎస్సి కావచ్చు, ఇటు టెట్లో కావచ్చు, గతంలో చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్, ఇక్కడ పోలియో చుక్కలు ఎవరికి తప్పనిసరిగా వేయించాలంటే 5 సంవత్సరాల వయసు లోపు ఉండేటువంటి పిల్లలకు అందరికీ కూడా పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో పోలియో చుక్కల ఏజ్ ఎంత అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి పోలియోకు సంబంధించి గతంలో ఇంజెక్షన్ రూపంలో మెడిసిన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే పోలియో చుక్కల రూపంలో ఉంది. మరి ఇంజెక్షన్ రూపంలో కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? అదేవిధంగా పోలియో చుక్కల్ని వేయడానికి అంటే దాన్ని చుక్కల్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఇయర్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. రైట్, జోసన్ సాక్ అనేటువంటి సైంటిస్టు 1952లో పోలియోకు టీకా ఇది గుర్తుపెట్టుకోండి, అది పోలియో టీకా. ఓకేనా? సో తప్పకుండా ఏ గుర్తుపెట్టుకోండి, జోనస్ సాక్ 1952 పోలియోకు టీకాను కనుగొన్నాడు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఆల్బర్ట్ సాబిన్ అనే సైంటిస్ట్ పోలియోకు చుక్కలు, ఇది పోలియో చుక్కలండి. సో ఈ మందును వచ్చేసి 1957లో కనిపెట్టడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా? సో రెండు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒకటి 1952లో పోలియో టీకా, సో ఎవరు మనకి జోనస్ సాక్. సో అదేవిధంగా 1957లో ఆల్బర్ట్ సాబిన్ పోలియో చుక్కల్ని కనిపెట్టడం జరిగింది. దట్స్ ఇట్. అవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అంతేకాకుండా మనకి రేబిస్ వ్యాధి ఏదైతే ఉందో రేబిస్కి కూడా వ్యాక్సిన్ కనిపెట్టే శాస్త్రవేత్త అంటే లూయి పాస్చర్. ఓకే, లూయి పాస్చర్ మనకి పాస్చరేషన్ పద్ధతిని కూడా కనుగొన్నాడు. సో తన గురించి తర్వాత వస్తుంది. కానీ సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ సందర్భంలో మనకి రేబిస్కి వ్యాక్సిన్ కనిపెట్టే శాస్త్రవేత్త ఎవరంటే లూయి పాస్చర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మశూచి, స్మాల్ పాక్స్ అంటాం. దీన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మశూచి అన్న స్మాల్ పాక్స్ అన్న ఒక్కటే. మశూచి లేదంటే స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్. ఓకేనా? తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మశూచి లేదంటే స్మాల్ పాక్స్కి వ్యాధికి వ్యాక్సిన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు ఏంటంటే ఎడ్వర్డ్ జెన్నర్. దట్స్ ఇట్. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ వ్యాక్సిన్ అనేటువంటి పదం ఏదైతే ఉందో వాకా అనేటువంటి పదం నుండి వచ్చిందండి. వ్యాక్సిన్ అనేటువంటి ఏదైతే ఉందో వాకా అనే పదం నుండి వచ్చింది. వాకా అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆవు అని అర్థం. సో దానికి పెద్ద స్టోరీ ఉన్నది. అంటే ఆవు అంటే కౌపాక్స్ నుంచి సంథింగ్ స్టోరీ ఉంది, వదిలిపెట్టదు, మనకు అవసరం లేదు. ఇక్కడ వాకా అనే పదానికి అర్థం ఆవు. ఓకేనా? వ్యాక్సిన్ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? వాకా అనేటువంటి పదం. రైట్. సో మొక్కలు పెరగాలంటే నత్రజని బాగా అవసరం అవుతుండే. గాల్లో ఉండే నత్రజని బాగా మొక్కలకు అవసరం అవుతుండదు. కానీ మొక్కలు ఏంటంటే ఆ నత్రజని తీసుకోలేవు. కాబట్టి నత్రజని ఏంటంటే ఏవో తీసుకొని మొక్కలకు అందించాల్సి ఉంటుంది. అలా అందించేందుకు కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి మొక్కలకు నత్రజని అందించేందుకు. సో నైట్రోజన్ అంటాం. సో అలా నైట్రోజన్ స్థాపన చేయడంలో కూడా ఏంటంటే మనకు అనేక రకాల బ్యాక్టీరియాలు ఉపయోగపడుతుంటాయి. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, నత్రజని స్థాపనకు ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా ఏంటంటే రైజోబియం. అదేవిధంగా నాస్టాక్ అనాబినా అనేటువంటి 2 నీలి ఆకుపచ్చ శేవలాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే అండ్ వీటితో పాటుగా నేలలో ఉండేటువంటి అజిటోబ్యాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియా కూడా నత్రజని స్థాపన చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ గమనించండి, క్రింది వాటిలో నత్రజని స్థాపనకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవుల్ని గుర్తించండి. రైజోబియం, నాస్టాక్ అనాబినా, అజిటోబ్యాక్టర్, పైవన్నీ అంటే పైవన్నీ పెట్టేసండి. నత్రజని స్థాపన అంటే ఏం లేదండి, ఇలా మొక్క ఉన్నది. సో మొక్కలో ఏంటంటే డైరెక్ట్గా గాలిలో ఉండేటువంటి నత్రజని తీసుకోలేవు. గాలిలో ఏంటి మనకి నైట్రోజన్ ఉంటుంది, ఇవి తీసుకోలేవు. మరి ఎలా ఈ మొక్కకు అవసరం? సో ఈ మొక్కలో ఈ గాలిలో ఉండేటువంటి నైట్రోజన్ని ఈ సూక్ష్మజీవులు తీసుకొని సో వీటిని మొక్కకు నత్రితాల రూపంలో, నైట్రేట్స్ రూపంలో అందజేస్తే మొక్క ఈ యొక్క నైట్రోజన్ తీసుకుంటుంటాయి. ఇలా గాలిలో ఉండే నైట్రోజన్ని మొక్క తీసుకునేటువంటి రూపంలోకి మార్చి మొక్కకు అందించడాన్ని ఏమంటామంటే నత్రజని స్థాపన అంటాం. సో ఈ నత్రజని స్థాపనకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఏంటంటే రైజోబియం ఒకటి, అజిటోబ్యాక్టర్, ఇవి 2 నీలి ఆకుపచ్చ శేవలాలండి. నాస్టాక్ అనాబినా. కానీ మనకి ఇక్కడ ఏంటంటే వేరియేషన్ ఇవ్వలేదు, ఏవి నీలి ఆకుపచ్చ శేవలాలు, ఏవి బ్యాక్టీరియాలు, కేవలం సూక్ష్మజీవుల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి నత్రజని స్థాపనలో ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు ఏవి అంటాడు? రైజోబియం, నాస్టాక్ అనాబినా, అజిటోబ్యాక్టర్. దట్స్ ఇట్. అవి 4 కూడా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో అడిగాడు క్వశ్చన్. రైట్. నెక్స్ట్ రైజోబియం చూసినట్టయితే ఇక్కడ ఒకసారి
వాతావరణంలో నత్రజనిని నత్రితాల రూపంలోకి మార్చి వేర్లను నిల్వ చేస్తూ ఉంటాయి. సో మనం గతంలో చెప్పుకున్నాం, కొన్ని మొక్కల్లో ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో వేర్లలో వేరుబుడిపలు ఉంటాయి. వేరుబుడిపల రైజోబియం ఉంటుంది, సహజీవనం చేస్తుంది. సహజీవనం అంటే ఆ మొక్కకు ఉపయోగపడే ఇది అందిస్తుంది. అదేవిధంగా రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియాకు ఉపయోగపడేటువంటి అంశాలను మొక్క అందిస్తూ ఉంటుంది. అంటే రైజోబియం ఆహారం ఇస్తుంది, షెల్టర్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రైజోబియం మొక్కకి ఏమి ఇస్తుందంటే నత్రితాలను అందిస్తూ ఉంటుంది. నత్రితాలను అందిస్తుంది అంటే నైట్రోజన్ని నత్రితాల రూపంలో అందజేస్తుంది. అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడిగేందుకు ఛాన్స్ ఉందండి. మొక్క నత్రజన్ని ఈ రూపంలో గ్రహిస్తుంది అంటారు. నత్రితాల రూపంలో, నైట్రేట్స్ రూపంలో గ్రహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా నత్రజని స్థాపనలో నత్రజని లేదంటే నైట్రోజన్ని నత్రితాల రూపంలోనికి మార్చేటువంటి బ్యాక్టీరియా ఏంటంటే రైజోబియం లెగ్యుమినేసియారం. రైజోబియం అనేస్తాడు, రైజోబియం సరిపోతుంది. ఇక్కడ ఫ్యాబేసి కుటుంబ మొక్కలకి అదేవిధంగా రైజోబియంకి మధ్యలో సింబోయాసిస్ జరుగుతుంది. సహజీవనం అంటే రెండూ కూడా కలిసి నివసిస్తూ ఒకదానికొకటి ఉపయోగకరంగా ఉంటే దాన్ని సహజీవనంగా చెప్పుకుంటూ ఉంటాను. రైట్. నెక్స్ట్ వచ్చేసి బీటీ పత్తి విత్తనాలు అంటుంటాం కదా. ఏంటి అసలు బీటీ పత్తి విత్తనాలు అంటే, ఇక్కడ ఒక విత్తనం తీసుకున్నప్పుడు ఈ విత్తనాన్ని డెవలప్ చేస్తారు. ఇది ల్యాబ్లో తయారవుతుందండి విత్తనం, ఓకేనా. సో విత్తనం డెవలప్ అయ్యేటువంటి క్రమంలో దీనిలోనికి బ్యాసిల్లస్ థూరింజెన్సిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఒక రకమైన విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ విష పదార్థం ఏమవుతుందంటే సింపుల్గా ఆ విష పదార్థాన్ని కీటకాలు పీల్చుకుంటే కీటకాలు చనిపోతుంటాయి. కీటకాలు వాళ్ళప్పుడు అవి రసాన్ని పీల్చుతూ ఉంటాయి మొక్కల నుండి. సో అదే ఈ విషం ఆ కీటకాలకు వెళ్ళింది అనుకుంటే కీటకాలు చనిపోతాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే కొన్ని విత్తనాలు బీటీ పత్తి విత్తనాలు. సో దీంట్లో ఏంటంటే ఆ విషాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఇది బ్యాక్టీరియా అనుకుందామండి. ఈ బ్యాక్టీరియా ఒక జన్యు ఉంది. ఈ జన్యు ఏంటంటే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ జన్యువుని తీసుకొని ఏం చేస్తారంటే ఈ విత్తనంలోకి ప్రవేశపెడతారు. సో కాబట్టి ఈ విత్తనం పెరిగి మొక్క అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ జన్యువు అనేది మనకు విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే చెట్ల యొక్క రసంలో మొత్తం కూడా ఈ యొక్క విషం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కీటకాలు ఈ యొక్క చెట్టు పైన వాలి ఆ రసాన్ని పీలుస్తుంటాయో ఈ విషం ఆ కీటకాల్లోకి వెళ్ళి ఆ కీటకాలు చనిపోతూ ఉంటాయి. అందుకనే బీటీ పత్తి బాగా పెరుగుతుంది. బీటీ పత్తి పైన కీటకాలు ఎక్కువగా దాడి చేయవు. కారణం ఏంటంటే బీటీ అంటే బ్యాసిల్లస్ థూరింజెన్స్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా. బీటీ అంటే కంపల్సరీ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్యాసిల్లస్ థూరింజెన్స్ ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. ఇది విష పదార్థం విడుదల చేస్తూ ఉంటుంది. దానికి కారణమైన ఇక్కడ బీటీని ఏమంటామంటే బయోపెస్టిసైడ్గా చెప్తున్నాం. జీవ సంబంధ పురుగు మందు అంటాం, ఓకేనా. సో బీటీ లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు ఒకసారి, ఏంటి క్రింది వానిలో బయోపెస్టిసైడ్ని గుర్తించండి. బ్యాసిల్లస్ థూరింజెన్సిస్ లేదంటే బీటీ అంటుంటాం అనమాట, ఓకేనా. దీనిలో ఉండేటువంటి జన్యు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో టాక్సిన్ ఉత్పత్తి చేసి దీన్ని వేరు చేసేసి మొక్కల్లోకి విత్తనాలకు పెట్టేస్తుంటారు. సో బీటీ పత్తి అంటుంటాం దీన్నే. రైట్. సో ఇటువైపు ఏం లేదు ఇంకా. రైట్. ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే ఇచ్చాడు, గమనించండి. ఇక్కడ కొన్ని వ్యాధులు ఉంటాయండి. కొన్ని వ్యాధులు వచ్చేసి ఒకరికి సోకినప్పుడు వారి నుండి ఇంకొకరికి కూడా సోకుతుంటాయి. వీటిని ఏమంటామంటే కాంటేజియస్ డిసీజ్ లేదా కమ్యూనికబుల్ డిసీజ్ అంటుంటాం. సో అంటు వ్యాధులు అంటాం. సో క్రింది వాటిలో అంటు వ్యాధులు గుర్తించండి అంటారు. సో మరి అంటు వ్యాధులు ఒకరి నుండి మరొకరికి ఎలా వెళ్తాయంటే డైరెక్ట్ టచ్ కావచ్చు, గాలి కావచ్చు, తుమ్మి కావచ్చు. తుమ్మినప్పుడు నీటి ద్వారా ఒకరు ఉపయోగించిన వస్తువులు వేరొకరు ఉపయోగిస్తే వారికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని మొత్తం కూడా అంటు వ్యాధులుగా చెప్తూ ఉంటాం. సో లేదంటే కొన్ని రకాల జీవులు కూడా ఈ వ్యాధిని ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి వ్యాపింపజేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఈగలు కావచ్చు, దోమలు కావచ్చు. నాకు మలేరియా వచ్చింది, నన్ను కుట్టినటువంటి దోమ ఇంకొక ఆరోగ్యవంతుని కుడితే ఏమవుతుంది, సింపుల్గా ఈ వ్యాధి అతను కూడా వచ్చేందుకైతే ఛాన్స్ ఉంటుంది. ఇలా వ్యాధిని వ్యాప్తి చేసేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో ఈగలు లేదంటే ఇతరత్ర దోమలు, కీటకాలు, వీటిని ఏమంటామంటే వాహక జీవులు అంటాం. క్రింది వాటిలో వ్యాధిని వ్యాప్తి చేసే వాహక జీవిని గుర్తించండి అంటాం. ఈగలు, దోమలు, కీటకాలు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అంటువ్యాధులు అంటే ఇక మనకు తెలిసిన రకరకాల ఇవన్నీ కూడా అంటువ్యాధులు. జలుబు, కండ్లకలక, టైఫాయిడ్, మసూచి, చికెన్ పాక్స్, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, ఇవన్నీ కూడా సింపుల్గా అంటువ్యాధులుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఒక్కటి వాహక జీవులు అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈగలు, దోమలు, కీటకాలు, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ గమనించండి, మలేరియా లేదంటే చలి జ్వరం అంటాం. మలేరియాని ఏమంటామంటే చలి జ్వరం అంటాం. చలి జ్వరాన్ని కలిగించేటువంటి ఈ యొక్క జీవి ఏంటి అంటాడు, ప్లాస్మోడియం. సో ఈ ప్లాస్మోడియం అనేటువంటి జీవికి వాహకంగా పనిచేసేటువంటి జీవి ఏంటి అంటాడు, ఏంటి ఆడ్ ఎనాఫిలిస్ దోమ. ఈ ప్లాస్మోడియం నా శరీరంలో ప్రవేశించింది అనుకోండి, నాకేమొస్తుంది, మలేరియా లేదంటే చలి జ్వరం వస్తుంది,
ఓకేనా. సో ఈ ప్లాస్మోడియం దోమ ఇలా కుట్టినప్పుడు దోమలోనికి ప్లాస్మోడియం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆరోగ్యవంతుని కుడితే మళ్ళీ ఆ దోమలో ఉండేటువంటి ప్లాస్మోడియం ఆ వ్యక్తి శరీరంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆడ అనాఫిలిస్ దోమ ఇదేమవుతుంది, వాహకం అవుతుంది. ఇక్కడ వ్యాధి ఏంటి, మలేరియా లేదంటే చలి జ్వరం. మలేరియా లేదంటే చలి జ్వరాన్ని కలిగించే వాహకం ఏంటి అన్నప్పుడు ఆడ అనాఫిలిస్ దోమ, కలిగించేటువంటి సూక్ష్మజీవి అన్నప్పుడు ప్లాస్మోడియం పెట్టాలి. ఓకేనా. వాహకం అంటేనేమో ఆడ అనాఫిలిస్ దోమ పెట్టండి. సో లేదు మలేరియాను కలిగించేటువంటి సూక్ష్మజీవి లేదంటే ప్రోటోజోమ్ అనేది అంటే ప్లాస్మోడియం పెట్టాల్సి ఉంటుంది. ప్లాస్మోడియంకి వాహక జీవిగా పనిచేసేటువంటి జీవి ఏంటంటే ఆడ అనాఫిలిస్ దోమ. ఓకేనా. రైట్. ఇట్లా మనకి ఏంటంటే 3 రకాల క్వశ్చన్స్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది అక్కడ. అండ్ ఈగలు చూసినట్లయితే మనకు తెలిసిందే టైఫాయిడ్, కలరా, అదేవిధంగా డయేరియా వంటి వ్యాధుల్ని వ్యాప్తి చేస్తూ ఉంటాయి ఈగలు. గమనించండి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో టైఫాయిడ్, కలరా, మలేరియా వ్యాధులు 3 కూడా ఏంటంటే డయేరియా, మలేరియా కాదు డయేరియా వంటి వ్యాధులు ఏంటంటే ఈగల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులుగా చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ మనకి సర్ రొనాల్డ్ రాస్ అనేటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఇతడు దాదాపు మలేరియా పైన అనేక రకాల అంటే మలేరియా ఎందుకు వస్తుంది, ఎలా వ్యాప్తి చెందుతుంది, అంటే మలేరియాను కలిగించే ప్లాస్మోడియం ఏదైతుందో ఏ రకంగా తన డెవలప్మెంట్ చేసుకుంటుంటుంది, అండ్ వ్యాధిగ్రస్తునికి ఎలాంటి లక్షణాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, మొత్తం కూడా రీసెర్చ్ చేశాడు. దాదాపుగా ఇతడు 16 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా 16 సంవత్సరాలు రీసెర్చ్ చేసిండు. ఇతనికి 1902వ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఓకేనా. మలేరియా లేదంటే చలి జ్వరం పైన ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త డైరెక్టర్ సర్ రొనాల్డ్ రాస్ అండి. సో ఇది ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా ఏంటంటే మలేరియా వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని ఇతను కనుగొన్నాడు. సో 1902 సంవత్సరంలో ఇతనికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. దట్స్ ఇట్. రైట్. ఇక్కడ ఈ పట్టిక డెఫినెట్గా చూసుకోండి, 100%, 110% కంపల్సరీ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. 110% క్వశ్చన్ వస్తుంది, గమనించండి. రైట్. ఇక్కడ సో అంటే కేవలం టెట్టే కాదు, డిఎస్సిలో అయినా తప్పకుండా వస్తుంది, టెట్లో వస్తుంది, ఇతరత్రా ఇంకా ఏమైనా పోటీ పరీక్షల్లో కూడా ఇక్కడ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో వ్యాధి పేరు, వ్యాధిని కలిగించేటువంటిది, వ్యాధి ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది, అండ్ ముఖ్యంగా ఇక్కడ టీకాలని గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్, క్షయవ్యాధిని నివారించడానికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్. టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే క్షయవ్యాధిని నివారించడానికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ బీసీజీ. దట్స్ ఇట్. ఓకేనా. అండ్ మశూచి దేనివల్ల వస్తుంది, వైరస్ వల్ల వస్తుంది. క్రింది వాటిలో వైరస్ వల్ల కలిగే వ్యాధులు గుర్తించండి అంట, లేదంటే క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధులు గుర్తించండి అంట. సో అంటే టెట్లో ఇంతవరకు అడుగుతాడు ఏంటి, క్రింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధిని గుర్తించండి. బ్యాక్టీరియా వ్యాధులు ఏమున్నాయండి, ఇక్కడ క్షయం ఉంది, అండ్ ఇక్కడ కలరా, టైఫాయిడ్ ఉంది, అండ్ మిగిలిన వైరస్ వ్యాధులు అండి. అండ్ అదొక రకంగా అడుగుతాడు క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే క్రింది వాటిలో ఈ వ్యాధికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో అంటాడు, పోలియోకి ఇచ్చే వ్యాక్సిన్ పోలియో చుక్కలు, లేదంటే దీన్ని ఓపీవీ అని కూడా అంటాం, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటూ ఉంటాం. అండ్ తట్టు గౌద బిళ్ళకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఎంఎంఆర్ టీకా అండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, తట్టు గౌద బిళ్ళలు వైరస్ వల్ల కలుగుతాయి, దీనికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ వచ్చేసి ఎంఎంఆర్ టీకా అండి. సో ఎంఎంఆర్ టీకా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మమ్స్, మీజిల్స్, రూబెల్లా అంటాం దీన్ని, మమ్స్, మీజిల్, రూబెల్లా అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యారిసెల్లా అనేటువంటి ఇంకొకటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో వ్యారిసెల్లా అనేటువంటి టీకా దేనికి ఉపయోగిస్తారు, మశూచి వ్యాధి నివారించడం కోసం ఉపయోగించే టీకా వచ్చేసి వ్యారిసెల్లా. అండ్ ఇక్కడ క్షయం నివారించడానికి ఉపయోగించేటువంటి టీకా వచ్చేసి బీసీజీ. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇలా కూడా అడగొచ్చండి, కలరా, టైఫాయిడ్కి వాహకంగా పనిచేసేటువంటి జీవి ఏంటి, ఈగ అంటాడు. సో మలేరియా, ఉష్ణమండలంలో వచ్చేటువంటి ప్రధానమైన వ్యాధి మలేరియా. అండ్ ఆడ అనాఫిలిస్ దోమ వాహకంగా పనిచేస్తుంది. మలేరియా వ్యాధి దేనివల్ల కలుగుతుందంటే ప్లాస్మోడియం వల్ల కలుగుతుంది. ప్లాస్మోడియం అనేటువంటి వ్యాధి జనకం ఇక్కడ సూక్ష్మజీవి ప్లాస్మోడియం పెట్టండి. ఓకేనా. దాని వాహకంగా పనిచేస్తున్నప్పుడు ఆడ అనాఫిలిస్ దోమ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అనాఫిలిస్ దోమ పెట్టండి. సో కలిగించేటువంటి వ్యాధి జనకం లేదని సూక్ష్మజీవి ఉన్నప్పుడు ప్లాస్మోడియం పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డెంగ్యూ, చికెన్ గున్యా ఇవి రెండింటినీ వ్యాపింపజేసేటువంటి అంటే దోమలు ఏంటి అంటాడు, ఎడిస్ ఆడదోమలు అండి ఇవి. ఓకేనా. డెంగ్యూ, చికెన్ గున్యా ఇవి రెండు కూడా వైరస్ వల్ల వస్తుంటుంది. అంతేకాకుండా మెదడు వాపు వ్యాధి ఇది కూడా వైరస్ వల్లనే సంభవిస్తుంది. మెదడు వాపు వ్యాధిని జపానీస్ ఎన్సెఫలైటిస్ అంట, జేఈ అంటాం. సో దీనికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ కూడా జేఈ వ్యాక్సిన్ అంటూ ఉంటాం. మరి మెదడు వాపు వ్యాధిని వ్యాపింపజేసేటువంటి దోమ అన్నప్పుడు ఆడ క్యూలెక్స్ దోమ. ఇక్కడ గమనించండి, ఈ పర్టికులర్ ఏరియా ఇది చాలా ఇంపార్టెంట్. డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ వ్యాధులు, మెదడు వాపు వ్యాధి కూడా వైరస్ వ్యాధులు, మలేరియా మాత్రం ప్లాస్మోడియం వల్ల వస్తుంది, ఇది ప్రోటోజోవన్ వ్యాధి. అండ్ మలేరియాని వ్యాపింపజేసేటువంటి వాహకం ఏంటంటే ఆడ అనాఫిలిస్ దోమ. డెంగ్యూ, చికెన్ గున్యాని వ్యాపింపజేసేటువంటి వాహక జీవులు ఏంటంటే ఎడిస్ ఆడదోమలు. మెదడు వాపు వ్యాధి లేదంటే జపానీస్ ఎన్సెఫలైటిస్ని వ్యాపింపజేసేటువంటి వ్యాధి ఏదన్నప్పుడు వాహకం ఏది అన్నప్పుడు ఆడ క్యూలెక్స్ దోమ పెట్టాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి
వ్యాక్సిన్ అయితే ఉంటుంది మనకు పెంటావాలెంట్ అనేటువంటి వ్యాక్సిన్. పెంటా అంటే 5, అంటే ఈ పెంటావాలెంట్ వ్యాక్సిన్ వేయడం ద్వారా 5 రకాల వ్యాధులు రాకుండా నివారించేందుకు ఛాన్స్ ఉంది. ఏంటి ఏమేం చూసినట్టయితే డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం ఈ 3, హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి, సో ఇవి 2. సో ఇలా 5 వ్యాధులు రాకుండా నివారించడానికి ఉపయోగపడేటువంటి వ్యాక్సిన్ పెంటావాలెంట్ వ్యాక్సిన్ అంటాం. 5 వ్యాధులు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ మరొకటి వచ్చేసి ఏంటంటే ఇక డీపీటీని ఏమంటామంటే ట్రిపుల్ యాంటీజెన్ అంటాం. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. క్రింది వాటిలో ట్రిపుల్ యాంటీజెన్గా పరిగణించబడేటువంటి వ్యాక్సిన్ని గుర్తించండి. డిపిటి. సో డిఫ్తీరియా, పెర్ట్యూసిస్, టెటనస్. అంటే డిఫ్తీరియా అంటే డిఫ్తీరియా వ్యాధి, పెర్ట్యూసిస్ అంటే కోరింత దగ్గు, టెటానిస్ అంటే ధనుర్వాతం. అంటే ఈ 3 వ్యాధులు రాకుండా ఉపయోగపడేటువంటి వ్యాక్సిన్ ఏంటి అంటాడు. సింపుల్గా డీపీటీ లేని దీన్ని ట్రిపుల్ యాంటీజెన్ అంటాం. ఈ 3 వ్యాధులు కూడా బ్యాక్టీరియా చేత కలుగుతాయి. ఓకేనా, దట్స్ ఇట్. ఇక్కడ మెయిన్గా వచ్చేసి వ్యాక్సిన్ పేరు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాధికి పనిచేస్తే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇక్కడ కొన్ని వ్యాధులు అవి ఏ జీవుల్లో కలుగుతాయనేసి ఇవ్వడం జరిగింది. ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. ఆంథ్రాక్స్ వ్యాధి వచ్చేసి పశువుల్లో, గొర్రెల్లో, మేకల్లో, మనుషుల్లో కూడా ఆంథ్రాక్స్ వ్యాధి కలుగుతూ ఉంటుంది. ఓకేనా, క్రింది వాటిలో ఆంథ్రాక్స్ వ్యాధి ఈ జీవులపై ప్రభావం చేస్తుందంటే పశువులు, గొర్రెలు, మేకలు. అంతేకాకుండా పాడి పశువుల గిట్టలకు, పాదాలకు వచ్చే వ్యాధిని గుర్తించండి అంటాడు. గాలికుంటు వ్యాధి. ఓకేనా, గాలికుంటు వ్యాధి వచ్చేసి పశువుల్లో గిట్టలకు, పాదాలకు వచ్చేటువంటి వ్యాధి గాలికుంటు వ్యాధి. అండ్ చేపలు, రొయ్యల్లో మొప్పకుళ్ళు వ్యాధి వస్తూ ఉంటుందండి. సో ఇది వైరస్ వల్ల సంభవిస్తూ ఉంటుంది. చేపలలో వచ్చేటువంటి మొప్పకుళ్ళు వ్యాధిని కలగజేసేటువంటి వ్యాధి జనకాన్ని గుర్తించండి. వైరస్. ఓకేనా, మొప్పకుళ్ళు వ్యాధి క్రింది వాటిలో దీనిలో సంభవిస్తుంది. చేపలు, రొయ్యల్లో. సో ఇలా అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ కోళ్ళలో వచ్చే బర్డ్ ఫ్లూ మనకు తెలిసిందే. కుక్కల్లో వచ్చేటువంటి రేబిస్ వ్యాధి కూడా సూక్ష్మజీవుల్లో కలుగుతూ ఉంటుంది. సో కుక్కల్లో వస్తుంటే మనుషుల్లో కూడా రేబిస్ వ్యాధి వస్తుంది. రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరండి? లూయి పాశ్చర్. రైట్, ఇక్కడ మరొక అంటే మొక్కల్లో కలిగేటువంటి వ్యాధుల గురించి ఇచ్చాడు. సిట్రస్ క్యాంకర్ అనేది సాధారణంగా ఇది ఏంటంటే మనకి నిమ్మకాయలో నిమ్మ చెట్లలో కలుగుతూ ఉంటుంది. బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంటుంది. ఇలా కనపడుతుంది, నిమ్మకాయలు ఇలా అయిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చెరకులో ఎర్రకుళ్ళు వ్యాధి ఈ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది. శిలీంధ్రం అండి. సో కొలిడోట్రైకమ్ ఫాల్కేటమ్ అనేటువంటి శిలీంధ్రం ఉంటుంది. దానివల్ల చెరకులో ఎర్రకుళ్ళు వ్యాధి కలుగుతూ ఉంటుంది. ఎర్ర తెగులు అంటాం. ఎర్ర తెగులు, చెరకు ఎర్రకుళ్ళు తెగులు అంటుంటాం. చెరుకు గడ్డలు ఇట్లా చీల్చినప్పుడు కొంతవరకు తుప్పు పట్టిన రంగులో ఎర్రగా లిక్విడ్ వస్తూ ఉంటుంది. దాన్ని చెరుకు ఎర్రకుళ్ళు తెగులు. దీనికి కారణం శిలీంధ్రం. సో ఇది ఎలా వ్యాప్తి చెందుతుందంటే గాలి మరియు మొలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇంపార్టెంట్. చెరకు ఎర్రకుళ్ళు వ్యాధి ఈ రకంగా వ్యాప్తి చెందుతుంది, గాలి మరియు మొలకలు. చెరకు ఎర్రకుళ్ళు వ్యాధిని కలిగించేటువంటి వ్యాధి జనకం ఏంటంటే శిలీంధ్రం. అంతేకాకుండా వేరుశనగలో టిక్కా తెగులు అండి. సో ఇది కూడా శిలీంధ్రం వల్ల వస్తుంది. సో ఇది కూడా గాలి మరియు విత్తనాలు, ఇది గాలి విత్తనాలు, ఇది గాలి మొలకల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. వేరుశనగలో టిక్కా తెగులు కలిగించేది ఏంటంటే శిలీంధ్రం అండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెర్కోస్పెరా అరాకిడికోలా అనేటువంటి ఒక శిలీంధ్రం ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే వేరుశనగలో టిక్కా తెగులు అనేది కలుగుతుంటుంది. అండ్ ఇక్కడ మొజాయిక్ వ్యాధి అండి. సో మొజాయిక్ వ్యాధి సాధారణంగా పొగాకులో సంభవిస్తుంది. దీనికి కారణం ఏంటంటే వైరస్. ఇంతకుముందు చూసాం కదా మనకు టీఎంవి అనేటువంటి వైరస్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో ఇలా ఉన్నది కదా. సో ఇలా మనకు కనపడింది ఒక పిక్చర్ చూసాం ఇంతకుముందు. సో టొబాయిక్ మొజాయిక్ వైరస్ అనేసి ఇలా. ఓకేనా, సో అది దానివల్ల ఏంటంటే మనకి ఈ యొక్క టొబాకో అంటే పొగాకులో మనకి మొజాయిక్ వ్యాధి అని వస్తుంది. సో ఇది కీటకాల ద్వారా ఏంటంటే ఒక మొక్క నుండి మరొక మొక్కకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అండ్ వరిలో కాటుక తెగులు అంటే సాధారణంగా బ్లాక్ పౌడరిష్గా ఉంటుందండి. ఎక్కడ కాటుక తెగులు వచ్చినా బ్లాక్ పౌడరిష్ గుర్తుపెట్టుకోండి. సో ఇది శిలీంధ్రం వల్ల కలుగుతూ ఉంటుంది. అండ్ అది గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దట్స్ ఇట్. ఇక్కడ ఏంటంటే మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చెరకు ఎర్రకుళ్ళుని ఏ వ్యాధిజనకం కలుగజేస్తుంది? వేరుశనగలో టిక్కా తెగులుకు కారణమైనటువంటి వ్యాధిజనకం. పొగాకులో మొజాయిక్ వ్యాధికి కారణమైనటువంటి వ్యాధిజనకం, సో వైరస్ అవుతుంది. అలా వరిలో కాటుక తెగులుకు కారణమైనటువంటి వ్యాధిజనకం శిలీంధ్రం. ఓకేనా, అండ్ ఇక్కడ ఇంకా మరొకటి అండి. సో ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటి పదం మనం వింటూ ఉంటాం కదా. ఆహారం విషపూరితం కావడం. సో దీనికి కారణమైనటువంటి బ్యాక్టీరియా ఏంటి అని చూసినట్లయితే క్లాస్ట్రీడియం బొటూలినం. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. ఆహారం విషపూరితం కావడానికి కారణమైనటువంటి బ్యాక్టీరియా వచ్చేసి క్లాస్ట్రీడియం బొటూలినం. ఇలా ఆహారం కలుషితమై విషపూరితంగా మారడాన్ని ఏమంటామంటే బొటులిజం అంటాం. బొటులిజం, ఆహారం విషపూరితంగా మారడాన్ని బొటులిజం అంటాం. దీనికి కారణమైనటువంటి బ్యాక్టీరియా ఏంటంటే క్లాస్ట్రీడియం బొటూలినం అనేటువంటి బ్యాక్టీరియా. ఓకేనా, అండ్ ఇలా సూక్ష్మజీవులు ఉండేసి ఏంటంటే ఆహార పదార్థాలని మొత్తం కూడా ఖరాబ్ చేసేస్తూ ఉంటాయి. కాబట్టి ఆహార పదార్థాలు సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవడం ఉంది ఇంపార్టెంట్. ఇక్కడ చేపలకు ఉప్పు కలపడం లేదంటే పొగ పెట్టడాన్ని ఏమంటామంటే
తంపట వేయడం అని కూడా అంటామండి, గుర్తుపెట్టుకోండి. తంపట వేయడం లేదంటే పొగ పెట్టడం ద్వారా నిల్వ చేసేటువంటి ఆహార పదార్థాలు ఏంటి అంటే చేపలు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ అదేవిధంగా జామ్లు, జెల్లీలు, పండ్ల రసాలు వచ్చేసి చక్కెర పాకంలో వేడి చేయడం వల్ల నిల్వ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఇంపార్టెంటే. చక్కెర పాకంలో వేసి వేడి చేయడం ద్వారా నిల్వ చేసేటువంటి ఆహార పదార్థాలను గుర్తించండి అంటాడు. ఏంటి? జామ్లు, జెల్లీలు, పండ్ల రసాలు అండి. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు, ముక్కలు, చేపలు ఏవైతే ఉన్నాయో ఉప్పు కలిపేసి ఎండబెడుతూ ఉంటాం, మనకు తెలిసిందే. కూరగాయలు అయితే ఒరుగులు అంటుంటాం, చేపలు కూడా ఏంటంటే ఎండు చేపలుగా చేసేస్తూ ఉంటారు కదా. ఉప్పు కలిపేసి మొత్తం కూడా డ్రై చేసేస్తుంటారు. డ్రై చేసినప్పుడు సింపుల్గా వాటిని మనం నిల్వ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే పొగ పెట్టడం పైన ఎక్కువ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. పొగ పెట్టడం ద్వారా నిల్వ చేసేటువంటి ఆహారం ఏంటి అంటాడు, చేపలు. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకునేది ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా జామ్లు, జెల్లీలు, పండ్ల రసాలు ఎలా నిల్వ చేస్తారంటే చక్కెర పాకంలో వేసి వేడి చేయడం, లేదంటే చక్కెర పాకంలో వేసి వేడి చేయడం ద్వారా నిల్వ చేసేటువంటి ఆహార పదార్థాలను గుర్తించండి, జామ్లు, జెల్లీలు, పండ్ల రసాలు. ఓకే, దట్స్ ఇట్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే సాధారణంగా మనం డైలీ కూడా పాలు తీసుకున్నప్పుడు వేడి చేసి చల్లారి చేసి దాన్ని సేఫ్గా ఉంచుతూ ఉంటాం. అలా లేనట్లయితే పాలను పగిలిపోతుంటాయి. ఇలా పాలను వేడి చేసి చల్లార్చడాన్ని ఏమంటామంటే పాశ్చరైజేషన్ అంటాం. దీన్ని లూయి పాస్చర్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. ఈ పాశ్చరైజేషన్ అనేటువంటి పద్ధతిలో ఏం చేస్తారంటే పాలని 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తూ ఉంటారు. సో దాదాపుగా 15 నుండి 30 నిమిషాల పాటు అలా వేడి చేసి 10 డిగ్రీల సెంటీగ్రేడ్కి తగ్గించేసి చల్లార్చి నిల్వ చేస్తుంటారు. ఈ పద్ధతిని ఏమంటామంటే పాశ్చరైజేషన్ అంటాం. దాన్ని ఈ పాశ్చరైజేషన్ ఇంకా మనం ఏమంటామంటే HTST అని కూడా అంటామండి. సో ఇది హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్గా చెప్తాం. HTST పద్ధతి అని కూడా అంటాం. క్వశ్చన్ ఎలా అడిగేందుకు ఛాన్స్ ఉంది మనకి ఎగ్జామ్లో అంటే పాశ్చరైజేషన్ పద్ధతిలో పాలను ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు? 72 సెంటీగ్రేడ్. ఓకేనా. అండ్ ఎంతసేపు వేడి చేస్తారు? 15 నిమిషాలు ఇస్తే 15 నిమిషాలు పెట్టండి, 30 ఇస్తే 30 పెట్టండి, 15 నుండి 30 నిమిషాలు ఇస్తే 15 నుండి 30 నిమిషాలు పెట్టండి. ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్. ఇంకో క్వశ్చన్, పాశ్చరైజేషన్కి ఇంకో పద్ధతి, ఇంకొక పేరు ఏంటి అంటే HTST. HTST యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటాడు, హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్గా చెప్పుకుంటుంటాం. సో ఇలా 3 రకాల క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. డైరెక్ట్ పాశ్చరైజేషన్ కూడా ఇలా కూడా అడుగుతుంటాడు. HTST పద్ధతిలో పాలను ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు? 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు. సో ఇలా 4-5 రకాల క్వశ్చన్లు ఫ్రేమ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వేడి చేయడం ద్వారా, ఏదైనా ఒక పదార్థాన్ని వేడి చేయడం ద్వారా దానిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు చంపవచ్చు అనేసి చెప్పినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే లూయి పాస్చర్ కాదు, మనకి ఇంకో సైంటిస్ట్ ఉన్నాడు, ఇక లాజారో స్పాలాంజిన్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నాడు. సో ఇతడు వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులు చంపవచ్చు అని ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులు చంపివేయచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే లాజారో స్పాలాంజిన్. సో దాని తర్వాత మనకు పాశ్చరైజేషన్ రావడం వచ్చింది. పాశ్చరైజేషన్ తర్వాత మనకి హాస్పిటల్స్లో స్టెరిలైజ్ చేస్తూ ఉంటారు. స్టెరిలైజ్ అంటే ఏదైనా సర్జరీ చేసేటప్పుడు దాంట్లో ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే వాళ్ళు మొత్తం కూడా బాగా వేడి చేస్తారు. సో వేడి చేసినప్పుడు దానిపైన ఉండే సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి. దాన్ని స్టెరిలైజేషన్ ప్రాసెస్గా చెప్తాడు. రైట్, అయిపోయింది లెసన్. ఎస్, ఇక్కడ మలేరియా పైన ఎన్ని సంవత్సరాలు రొనాల్డ్ రస్ పరిశోధన చేశారంటే 16 సంవత్సరాలు. అది గుర్తుపెట్టుకోండి. 1902 నోబెల్ బహుమతి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొచ్చి ఒక పాయింట్ అయితే కనపడుతుంది మనకి, ఆగస్ట్ 20 అండి. ఆగస్ట్ 20 వచ్చేసి ప్రపంచ మలేరియా దినోత్సవం. సో ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడంటే ఆగస్ట్ 20. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. అదొకటి సరిపోతుందండి. ఆగస్ట్ 20 ప్రపంచ మలేరియా దినోత్సవం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జంతువుల ప్రత్యుత్పత్తి. రైట్, ఇక్కడ జంతువులో ప్రత్యుత్పత్తి అనగానే వెంటనే ప్రత్యుత్పత్తి అంటే ఒక జీవి తనను పోలినటువంటి జీవులను ఉత్పత్తి చేస్తే దాన్ని ఏమంటామంటే ప్రత్యుత్పత్తి అంటాం. మరి ప్రత్యుత్పత్తి వల్ల లాభం ఏంటి అంటే ఒక జాతి జీవులు శాశ్వతంగా భూమిపైన ఉండిపోతాయండి. ప్రత్యుత్పత్తి జరగకుంటే ఒక జాతి జీవులు అంతరించిపోతాయి. సో మన చుట్టూ కూడా కుక్కలు కనపడుతుంటాయి. అవి తమలాంటి పిల్లల్ని ఉత్పత్తి చేయలేదనుకోండి, అవి చనిపోతే ఆ జాతి మొత్తం, కుక్క జాతి మొత్తం భూమిపై నుండి అంతరించినట్టుగా పరిగణిస్తాం. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఒక జాతి జీవులు భూమిపైన లేదంటే ఇతరత్ర, అంటే ఒక జాతి తన యొక్క జీవులను కంటిన్యూ చేయడానికి లేకుంటే శాశ్వతంగా ఉంచడానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ ఏంటంటారు? ప్రత్యుత్పత్తి ప్రక్రియ. ఓకేనా. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, ప్రత్యుత్పత్తి క్రియ ద్వారా. సో మరి ఇక్కడ మరి పిల్లల్ని ఎలా ఉత్పత్తి చేస్తాయంటే 2 రకాలుగా ఉత్పత్తి చేస్తాయి, మనకు తెలిసిందే. శిశుత్పాదక జీవులు అంటే ఏంటంటే కొన్ని జీవులు డైరెక్ట్గా పిల్లల్ని పెట్టేస్తుంటే వాటి శిశుత్పాదకాలు అంటాం. మరి ఆ జీవులను ఎలా గుర్తించాలంటే చెవులు బయటికి కనపడతాయి, శరీరం పైన రోమాలు లేదంటే వెంట్రుకలు ఉన్నట్లయితే ఆ జీవులు శిశుత్పాదకాలు. దట్స్ ఇట్, అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండవది, కొన్ని జీవులు గుడ్లు పెట్టి గుడ్ల నుండి పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంటాయి. వాటిని ఏమంటామంటే అండోత్పాదకాలు లేదంటే ఓవిపారస్ అంటాం.
మరి ఆ జీవులను ఎలా గుర్తుపట్టాలంటే చెవులు బయటికి కనిపించవు, శరీరం పైన వెంట్రుకలు ఉండవు, అలాంటివి మాత్రం ఏంటంటే గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శిశోత్పాదక జీవులు, అండోత్పాదక జీవులు. చెవులు బయటికి కనిపించి చర్మంపై రోమాలు ఉంటే సింపుల్గా జంతువులు ఏంటంటే పిల్లల్ని కంటూ ఉంటాయి. వాటిని ఏమంటామంటే వివిపారస్ లేదంటే శిశోత్పాదకాలు అంటాం. చెవులు బయటికి కనిపించకుండా చర్మంపై రోమాలు లేని జంతువులు గుడ్లు పెడతాయని చెప్పొచ్చు. వాటిని ఏమంటామంటే ఓవిపారస్ లేదంటే అండోత్పాదకాలు అంట. మనకు తెలిసింది ఏవి గుడ్లు పెడతాయి, ఏవి పిల్లల్ని కంటే మన చుట్టూ ఉండేటువంటి జీవులు అని మనకు తెలిసిందే. అండ్ ప్రత్యుత్పత్తి ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి ఉపయోగపడేటువంటి క్రియ. ఇంపార్టెంట్ అండి. ఒక జాతి జీవులు అంతరించిపోకుండా ఉండడానికి ఉపయోగపడేటువంటి క్రియ ఏంటి అంటే ప్రత్యుత్పత్తి క్రియ. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రత్యుత్పత్తి వచ్చేసి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, రెండోది వచ్చేసి లైంగిక ప్రత్యుత్పత్తి. సో ఇది పెద్దగా లేదు మనకి ఇక్కడ. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అలైంగిక ప్రత్యుత్పత్తులు ఏంటంటే మనకి సంయోగ బీజాలు ఏర్పడవు, సంయుక్త బీజాలు ఏర్పడవు, 2 జీవులు పాల్గొనవు. అది అలైంగిక ప్రత్యుత్పత్తి. అది పక్కన పెట్టేస్తే అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకునే జీవులను గుర్తించండి అంటాడు. మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. హైడ్రా, పారామిషియం, అమీబా, ఈ 3 కూడా అంటే మనకిచ్చిన వాటిల్లో ఇక్కడ ఉన్న వాటిలో ఇవి మూడు కాకుండా లక్షల కొద్ది ఉంటాయి అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే. కానీ మనకి ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతాడు, క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకునే జీవిని గుర్తించండి. ఇక్కడ 3 ఇచ్చాడు. లేకుంటే నెగిటివ్ క్వశ్చన్ చేస్తాడు, క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొని జీవిని గుర్తించండి. ఈ 3 ఇస్తాడు, ఇంకేడో లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవిని ఇస్తాడు. అది ఆన్సర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పిల్లల్ని ఉత్పత్తి చేసేటువంటి జీవులు ఏవి అంటాడు. హైడ్రా, పారామిషియం, అమీబా, ఈ లిస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి హైడ్రా ఏ రకంగా మనకి పిల్ల జీవులు ఉత్పత్తి చేసి చూడండి. ఇక్కడ హైడ్రా, దీనిపైన చిన్న మొగ్గ, దీన్ని కోరకం అంటాం. సో కోరకం పెరిగి పిల్ల జీవి ఏర్పడుతుంది, దీన్ని కోరకీభవనం అంటాం. ఇక్కడ హైడ్రాలో కోరకీభవనం, హైడ్రాలో ప్రత్యుత్పత్తి ఈ పద్ధతిలో జరుగుతుంది, కోరకీభవనం పద్ధతిలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. కోరకీభవనం పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవిని గుర్తించండి హైడ్రా. ఓకేనా. అండ్ హైడ్రానే కాకుండా ఇంకా మనకి ఈస్ట్ అనేటువంటి ఇంకొక శిలీంద్రం అని చెప్పుకున్నాం. ఏంటి, ఎక్కడ వచ్చింది ఈస్ట్ అనేటువంటి పదం? ఈ శిలీంద్రం ఎక్కడ ఉపయోగిస్తాం మనకు? బ్యాక్టీరియాలో, అంటే మనకు బేకరీల్లో కొన్ని రకాల బ్రెడ్లు, కేకులు తయారు చేయడంలో ఈస్ట్ని ఉపయోగిస్తుంటాం. అంతేకాకుండా దోశ, ఇడ్లీ పిండి పులవడానికి కూడా మనం ఈస్ట్ని ఉపయోగిస్తుంటాం. అంతేకాకుండా ఆల్కహాల్ తయారులో కూడా ఈస్ట్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. సో ఇలాగ ఈస్ట్ కావచ్చు, అదేవిధంగా హైడ్రా. సో ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటే అంటే సింపుల్గా కోరకీభవనం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. క్రింది వాటిలో కోరకీభవనం ద్వారా పిల్లల్ని ఉత్పత్తి చేసే జీవుల్ని గుర్తించండి అంటాడు. హైడ్రా మరియు ఈస్ట్ పెట్టండి. లేదంటే ఈస్టులో ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది అంటే కోరకీభవనం. హైడ్రాలో ఏ పద్ధతి ద్వారా పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది? కోరకీభవనం. కోరకీభవనం ద్వారా పిల్లల్ని ఉత్పత్తి చేసే జీవుల్ని గుర్తించండి. హైడ్రా మరియు ఈస్ట్. దట్స్ ఇట్. ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసి మరి అలైంగిక ప్రత్యుత్పత్తి అయితే అది. లైంగిక ప్రత్యుత్పత్తి అయితే ఏంటంటే ఇక్కడ మనకి స్త్రీ పురుష జీవులు ఉంటాయి. ఇక్కడ రెండింటి యొక్క సంయోగ బీజాలు కలిసి మనకు సంయుక్త బీజం ఏర్పడుతుంది. అలా సంయుక్త బీజం కొత్త జీవం అనేది ఏర్పడుతుంది. దాన్ని సింపుల్గా లైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఇక్కడ మనకి పుష్పంలో ఉండేటువంటి కొన్ని భాగాలు అయితే ఇవ్వడం జరిగింది. పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు ఇది. అండ్ ఇక్కడ చూద్దాము. రైట్. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకు మేజర్గా శుక్రకణం అనేది విడుదలవుతూ ఉంటుంది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. సో దీంట్లో తలము ఉంటుంది, తలలో కేంద్రకం ఉంటుంది, అండ్ మధ్య భాగం ఉంటుంది. మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి, శక్తినిస్తుంటాయి. అదేవిధంగా దాని తర్వాత ఒక తోక ఉంటుంది. ఈ శుక్రకణం యొక్క నిర్మాణం. ఓకేనా. ఇక్కడ ఒకసారి చూడండి. శుక్రకణం తల, మధ్య భాగం పొడవైన తోకను కలిగి ఉంటుంది. తల భాగంలో కేంద్రకం ఉంటుంది, మధ్య భాగంలో అనేక మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇవి శుక్రకణాలను చలించడానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తుంటాయి. రైట్. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ నుండి క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది. సో శుక్రకణం యొక్క ఈ భాగంలో కేంద్రకం ఉంటుంది తల భాగంలో. శుక్రకణం యొక్క ఈ భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి మధ్య భాగంలో. శుక్రకణాలు కదలడానికి ఉపయోగపడేటువంటి శక్తి శుక్రకణం యొక్క ఏ భాగం నుండి అందుతుంది? మధ్య భాగం నుండి అందుతుంది. ఓకేనా. శుక్రకణం యొక్క మధ్య భాగంలో ఏవి ఎక్కువగా ఉంటాయి? మైటోకాండ్రియాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రకణం యొక్క మధ్య భాగంలో మైటోకాండ్రియాల వల్ల శక్తి ఉత్పత్తి కావడం ద్వారా శుక్రకణం అనేది ఈజీగా మూవ్ కావడానికి, అంటే శుక్రకణం కదలడానికి కావాల్సిన శక్తి అనేది వాటి వల్ల అందుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైటోకాండ్రియాలు మధ్య భాగంలో ఉంటాయి, తలలో కేంద్రకం ఉంటుంది. అండ్ శుక్రకణం యొక్క నిర్మాణం చూసినట్లయితే తల, అదేవిధంగా మెడ కూడా ఉంటుంది. మెడ ఇవ్వలేదు. సో మధ్య భాగం తల, మధ్య భాగం తోక, ఈ 3 ఉంటాయి. దట్స్ ఇట్. అండ్ మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూసినట్టయితే మనకి దీనిలో ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉంటాయి, ఒక జత ఫాలోపియన్ నాళాలు ఉంటాయి, అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక గర్భాశయం ఉంటుందండి, యోని ఉంటుంది. సో ఇవి వచ్చేసి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండేటువంటి నిర్మాణాలు. ఇక్కడ ఫాలోపియన్ నాళాలు గుర్తుపెట్టుకోండి. సాధారణంగా శుక్రకణం అండంతో కలిసేది వచ్చేసి ఫాలోపియన్ నాళాల్లో కలుస్తుంది. అంటే
మానవునిలో ఫలదీకరణం ఏ ప్రాంతంలో జరుగుతుంది అంటాడు. మానవునిలో ఫలదీకరణం ఏ భాగంలో జరుగుతుంది అంటే ఫాలోపియన్ నాళంలో. దట్స్ ఇట్. అదొక పాయింట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకి అంతర ఫలదీకరణం, బాహ్య ఫలదీకరణం అనేటువంటి 2 వర్డ్స్ వింటూ ఉంటాం. అంతర ఫలదీకరణం, బాహ్య ఫలదీకరణం. ఇప్పుడు చెప్పుకున్నాను కదా, శుక్రకణం అండంతో కలవడాన్ని ఫలదీకరణం అంటే ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం నుండి మనకి ఏంటంటే కొత్త జీవి, పిల్ల జీవి అనేది తయారవుతుంది. ఇలా శుక్రకణం అండంతో కలవడము ఒకవేళ స్త్రీజీవి శరీరంలో జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అంటాం. ఓకేనా. అంతర ఫలదీకరణం వచ్చేసి పేరులో ఉంది. ఫలదీకరణం అంతరంగా జరుగుతుంది, లోపల. ఎవరి లోపల అంటే స్త్రీజీవి లోపల ఫలదీకరణం జరుగుతుంది. దాన్ని అంతర ఫలదీకరణంగా చెప్పుకుంటూ ఉంటాం. వాటి ఉదాహరణ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇక్కడ. అంతర ఫలదీకరణం ఏ జీవుల్లో జరుగుతుంది క్రింది వాటిలో అంటే కీటకాలు, పాములు, బల్లులు, పక్షులు, క్షీరదాలు. సో మొదలైన వాటిలో మనకి ఏంటంటే అంతర ఫలదీకరణం జరుగుతుంది. ఇంపార్టెంట్ అది. అంతర ఫలదీకరణ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడో అది ఇంపార్టెంట్. అదేవిధంగా బాహ్య ఫలదీకరణం ఉంటుంది. బాహ్య ఫలదీకరణం అంటే ఏంటంటే శుక్రకణం ప్లస్ అండం వచ్చేసి ఏంటంటే నీటిలో కలుస్తూ ఉంటాయి. సో స్త్రీజీవి శరీరంలో కాదు. ఉదాహరణకు ఒక కప్ప ఉందండి. కప్ప ఏం చేస్తుంది? ఆడకప్ప అండాలని నీళ్ళలోకి వదిలిపెడుతుంది, మగకప్ప శుక్రకణాలు నీళ్ళలోకి వదిలిపెడుతుంది. ఇక్కడ అండం శుక్రకణం నీళ్ళలో కలుస్తాయి. అంటే స్త్రీజీవి బయట కలిస్తే దాన్ని ఏమంటాం అంటే బాహ్య ఫలదీకరణము అంటాం. ఓకేనా. సో ఉదాహరణ బాహ్య ఫలదీకరణకు ఉదాహరణ అంటే చేపలు మరియు కప్పలండి. ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ అది. బాహ్య ఫలదీకరణం వీటిలో జరుగుతుంది అంటాడు, చేపలు, కప్పలు. అంతర ఫలదీకరణం వీటిలో జరుగుతుంది, కీటకాలు, పాములు, బల్లులు, పక్షులు, క్షీరదాలు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. బాహ్య ఫలదీకరణం అంటే అంతర ఫలదీకరణం, వీటికి ఎగ్జాంపుల్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, పురుషుడు స్త్రీ చూసినట్టయితే పురుషుల్లో ముష్కలు శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి, స్త్రీల్లో స్త్రీబీజ కోశాలు అండాలను ఉత్పత్తి చేస్తాయి. క్రింది వాటిలో అండాలను ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి చేసేటువంటి భాగాన్ని గుర్తించండి అంట స్త్రీ బీజ కోశాలు. క్రింది వాటిలో శుక్రకణాలు ఉత్పత్తి చేసేటువంటి భాగాన్ని గుర్తించండి ముష్కాలు. సో శుక్రకణాలు అండాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడి దీని నుంచి పిండం నుంచి భ్రూణం అన్న తయారై భ్రూణం శిశువుగా మారి డెలివరీ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అది లిస్ట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే తల్లి గర్భాశయంలో సంయుక్త బీజం అంటుకుంటూ ఉంటుందో, అంటుకున్న తర్వాత అవయవాలన్నీ కూడా కొంతగా అభివృద్ధి చెందుంటాయి. ఇలా అభివృద్ధి చెందినటువంటి నిర్మాణం ఏదో దీన్ని ఏమంటామంటే పిండం లేదంటే ఎంబ్రియో అంటామండి. ఓకేనా. అవయవాలు అభివృద్ధి చెందుతాయి కానీ మొత్తం కాదు, పూర్తిగా మానవ రూపంలో ఉండదు కానీ అవయవాలన్నీ అభివృద్ధి చెందుతాయి. దీన్ని ఏమంటామంటే పిండము లేదంటే ఎంబ్రియో అంటాం. సో తర్వాత నెమ్మదిగా ఏంటంటే వారి యొక్క ఏర్పడే నిర్మాణాలు పూర్తిగా ఒక మానవ రూపాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. సో తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలు ఏర్పడితే పూర్తిగా అభివృద్ధి చెందిన పిండం అండి. ఇదేమో పిండం. ఇదేమో పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని ఏమంటామంటే భ్రూణము అంటామండి. భ్రూణం అంటే ఫీటస్ అంటూ ఉంటాం. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియ ఏమంటారు? గర్భం దాల్చడం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంటాడు ఇక్కడ. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను ఏమంటామంటే గర్భం దాల్చుట అంటాం. సో ఇక్కడ గర్భావధి కాలం అని వస్తుంది. ఒకటి ఏంటంటే సంయుక్త బీజం ఏర్పడిన దగ్గర నుంచి బేబీ డెలివరీ అయ్యేంత వరకు ఉండేటువంటి ఈ టైం ఏదైతుందో సాధారణంగా తల్లి 9 నెలలు మోస్తుంది అంటుంటారు కదా. సో డేస్లో చెప్తే దాన్ని 270 నుండి 280 రోజులుగా చెప్పుకుంటాం. దీన్ని ఏమంటామంటే జెస్టేషన్ పీరియడ్ లేదంటే గర్భావధి. మానవుడిలో గర్భావధి కాలం ఎంత అంటాడు? డైరెక్ట్ క్వశ్చన్. మానవుడిలో గర్భావధి కాలం ఎంత అంటాడు? 270 నుంచి 280 క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. రైట్. ఇక్కడ కొంతమంది స్త్రీల్లో చూసినట్టయితే ఫాలోపియన్ నాళాలు మూసుకొని పోతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శుక్రకణం, అండం రెండు కూడా ఎక్కడ కలుస్తాయని చెప్పి ఫాలోపియన్ నాళాల్లో కలుస్తాయి. కలిసి నెమ్మదిగా సంయుక్త బీజం ఏర్పడి గర్భాశయంలోకి చేరి అక్కడ శిశువు డెవలప్ అవుతుందని చెప్పుకున్నాం, తల్లి గర్భాశయంలో. ఓకేనా. సో అలా కాకుండా కొంతమంది స్త్రీల్లో ఏమవుతుందంటే ఫాలోపియన్ ట్యూబ్స్ ఏమైందంటే క్లోజ్ అయిపోయినప్పుడు మరి శుక్రకణం అండం కలవదు కదా. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది స్త్రీల్లో ఎవరిలో ఫాలోపియన్ ట్యూబ్స్ మూసుకొని పోతాయో వాళ్ళ శరీరంలోని అండాన్ని తీసుకుంటారు. అదేవిధంగా పురుషుల శరీరంలో శుక్రకణాన్ని తీసుకొని ఈ రెండింటిని కూడా ఎక్కడ కలుపుతారు? అక్కడ ఫాలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ అయినాయి కాబట్టి రెండింటిని ఏం చేస్తారంటే ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక పరీక్ష నాళికలో వేస్తూ ఉంటారు. వేసి రెండింటిని కలిపేసి ఒక వారం రోజుల నుంచి తర్వాత సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత తీసి మళ్ళీ తల్లి గర్భాశయంలో ప్రవేశపెడుతుంటారు. ఇలా చేసే ప్రక్రియను ఏమంటామంటే ఐవీఎఫ్ అంటాం. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇన్ అంటే లోపల, విట్రో అంటే ల్యాబ్, ఫెర్టిలైజేషన్ అంటే ఫెర్టిలైజేషన్ ప్రక్రియని ఐవీఎఫ్ పద్ధతిలో చేసి తల్లి గర్భాశయంలో ప్రవేశపెడుతూ ఉంటారు. సో వీళ్ళని ఏమంటారు? టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటూ ఉంటాం జనరల్గా. టెస్ట్ ట్యూబ్ అంటే ఆ బేబీ మొత్తం టెస్ట్ ట్యూబ్లో పెరగదు. ఓకేనా. కేవలం ఫలదీకరణం జరిపి ఒక వారం రోజుల పాటు ఉంచేసి బయట తర్వాత తీసి మళ్ళీ తల్లి గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే ఐవీఎఫ్ అంటాం. శరీరం బయట ఫలదీకరణ, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్గా చెప్తూ ఉంటాం. ఐవీఎఫ్ అంటే మీకు జస్ట్ గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి పుట్టేటువంటి బేబీలు టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటుంటారు. అండ్ బాహ్య ఫలదీకరణం ఆల్రెడీ చెప్పుకున్నది. కప్ప మరియు చేపని ఉదాహరణగా చెప్పుకోండి. బాహ్య ఫలదీకరణానికి
కప్ప చేప ఎగ్జాంపుల్ అండి. అండ్ నెక్స్ట్ కొన్ని జీవులు చూసినట్టయితే గుడ్ల నుంచి బయటికి రాగానే తల్లిదండ్రులు పోలి ఉండవు. ఓకేనా. సో ఉదాహరణకు ఒక బటర్ఫ్లై ఆకు మీద గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు నుండి ఏమొస్తుంది, లార్వా వస్తుంది, గొంగళి పురుగు వస్తూ ఉంటుంది. సో బటర్ఫ్లై ఓ రకంగా ఉంటుంది, గొంగళి పురుగు ఓ రకంగా ఉంటుంది. కానీ గొంగళి పురుగు ఏమవుతుంది, తర్వాత నెమ్మదిగా చేంజెస్ చేసుకుంటూ చేంజ్ అయిపోయి ప్యూపా అయిపోయి దాని లోపల మొత్తం చేంజ్ చేస్తే బటర్ఫ్లైగా మార్పు చెందుతుంది. ఇలా మార్పు చెందే ప్రక్రియను ఏమంటామంటే రూప విక్రియ అంటాం. రూప విక్రియ లేదంటే మెటమార్ఫాసిస్గా చెప్తుంటాం, రూప విక్రియ అంటుంటాం. ఉదాహరణకు అది కావచ్చు. అదేవిధంగా కప్ప గుడ్డు పెడుతుంది, నీళ్ళలో గుడ్డు పెడుతుంది. పెట్టిన తర్వాత దాని నుంచి కూడా మనకి ఏంటంటే టాడ్పోల్ డింబకం వస్తుంది. చిన్న చేపని టాడ్పోల్ను దగ్గర పెడితే అసలు గుర్తుపట్టడానికి రాదు. అసలు టాడ్పోల్ డింబకమా లేకుంటే చేప అనే విషయం కూడా మనకు అర్థం కాదు, అలా ఉంటాయి. మరి ఆ టాడ్పోల్ క్రమక్రమంగా మనకేంటి మార్పులు జరిగి కప్పగా మార్పు చెందుతుంది. ఈ ప్రక్రియను ఏమంటామంటే రూప విక్రియగా చెప్తుంటాం. సో లేదంటే దీన్ని ఇంగ్లీష్లో మెటమార్ఫాసిస్గా చెప్తుంటాం. ఇక్కడ మెటా అంటే బియాండ్, మార్ఫా అంటే ఫామ్ అండి. ఫామ్ అంటే దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుంది. సో మెటా అంటే బియాండ్, మార్ఫా అంటే ఫామ్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తప్పకుండా. సో క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్. మెటా అంటే దాని అర్థం ఏంటి, అదేవిధంగా మార్ఫా అంటే దాని యొక్క అర్థం ఏంటి అని అడగొచ్చు. అండ్ డైరెక్ట్ రూప విక్రియకు సో గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు పోలి ఉండవు. సో తర్వాత నెమ్మదిగా అనేక మార్పులు జరిగి తల్లిదండ్రులు పోలినట్టుగా మారుతుంటే ఈ క్రియను ఏమంటాం, రూప విక్రియ. రూప విక్రియను జరుపుకునే జీవులు గుర్తించండి అంటాం. సో కప్ప యొక్క డింబకం, అదేవిధంగా సీతాకోచిలుక అని చెప్పుకున్నాక సీతాకోచిలుక, ఇవి రెండు కూడా కప్ప సీతాకోచిలుక మన రూప విక్రియ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కప్ప గుడ్లను పరిశీలించినప్పుడు ఒక చుక్క కనపడుతుందండి. ఆ చుక్క ఏంటి అనేది ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, కప్ప గుడ్లు నీళ్ళలో కనపడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇలా గుడ్డు ఉన్నప్పుడు మధ్యలో ఒక నల్లటి చుక్క ఉంటుంది. ఈ నల్లటి చుక్కనే మనకి ఏంటంటే పిండం. సో గతంలో ఒకసారి అడిగాడు ఇక్కడ, ఫలదీకరణం చెందిన కప్ప యొక్క అండం మధ్య భాగంలో చుక్క వంటి నిర్మాణాన్ని గమనించవచ్చు. అదే కప్ప యొక్క పిండం. ఆ నల్ల చుక్క అనేది కన్ను ఊడిస్తాడు ఆప్షన్, కన్ను పెట్టకండి ఇక్కడ. అదే కప్ప యొక్క పిండం, అది పిండం. నల్ల చుక్క అనేది పిండం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ మరొక విషయం ఏంటంటే క్లోనింగ్ అంటే మనకు తెలిసిందే, ఒక జీవిని 100% పూర్తిగా పోలినటువంటి జీవిని తయారు చేస్తే దాన్ని క్లోనింగ్ అంటాం. అది ఒక జీవి కావచ్చు, లేకుంటే ఒక కణానికి జిరాక్స్ కావచ్చు, ఒక జీవికి జిరాక్స్ కావచ్చు, ఒక అవయవానికి జిరాక్స్ కావచ్చు. ఓకేనా. క్లోనింగ్లో ఒక అవయవాన్ని కానివ్వండి, ఒక కణాన్ని కానివ్వండి, ఒక జీవిని కానివ్వండి, పూర్తిగా దాని యొక్క జిరాక్స్ డెవలప్ చేస్తే దాన్ని క్లోనింగ్ ప్రక్రియ అంటాం. అది కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొట్టమొదటగా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా డెవలప్ చేయబడ్డటువంటి క్షీరదం ఏంటంటే డాలీ అనేటువంటి గొర్రెపిల్ల. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి క్షీరదం అది. ఓకేనా. క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిబింబాన్ని కానివ్వండి, ప్రతిరూపాన్ని కానివ్వండి, లేదంటే ఏదైనా అవయవాన్ని కానివ్వండి, లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. గతంలో క్వశ్చన్ అడిగారు, క్లోనింగ్ ద్వారా ఇది చేస్తారు అంటే కణం యొక్క ప్రతిరూపం, అవయవం యొక్క ప్రతిరూపం, జీవి యొక్క ప్రతిరూపం, పైవన్నీ. ఓకేనా. నెక్స్ట్ మరి క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియని మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఇయాన్ విల్మెంట్ అనేటువంటి సైంటిస్ట్ అండి. క్లోనింగ్ అనగానే మీకు వెంటనే గుర్తురావాల్సింది ఇయాన్ విల్మెంట్ గుర్తురావాలి. అండ్ ఇతడు ఒక గొర్రె పిల్లను సృష్టించడం జరిగింది. దాన్ని మనకి డాలీ అనేటువంటి పేరు పెట్టారు. ఇది జూలై 5, 1996లో క్లోనింగ్ ద్వారా సృష్టించారు మొట్టమొదటి క్షీరదం అండి. సో సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ, మొట్టమొదటి క్లోనింగ్ క్షీరదం ఎప్పుడు, ఏ సంవత్సరంలో సృష్టించబడింది అంటే 1996. సో దీని కారకుడు ఎవరు, ఇయాన్ విల్మెంట్. సో ఒకవేళ డేట్ అడిగితే జూలై 5. సో ఆ యొక్క క్షీరదం ఏంటి అంటే గొర్రెపిల్ల, డాలీ అనేటువంటి గొర్రెపిల్ల. ఓకేనా. మొట్టమొదటి క్లోనింగ్ క్షీరదం అది. సో ఇక్కడ 4-5 రకాల క్వశ్చన్లు అడిగేందుకైతే ఛాన్స్ ఉంది మనకి. అండ్ క్లోనింగ్ ద్వారా ఏవి ప్రతిబింబాలను ఉత్పత్తి చేయొచ్చు, ప్రతిరూపాలను తయారు చేయొచ్చు అంటే కణము, అవయవము, అదేవిధంగా పూర్తి జీవి. ఓకే రైట్. ఇక్కడ డాలీ గొర్రెపిల్ల ఏదైతే ఉందో, మనకి క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన గొర్రెపిల్ల ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 14, 2003 మరణించడం జరిగింది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితోటి మరణించడం జరిగింది. సో మరణించిన డేటు, అది పుట్టినటువంటి డేట్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డాలీ ఏదైతే ఉందో ఇది అంటే దానికి 2 గొర్రెల నుండి ఉత్పత్తి అయింది. ఇది ఆ 2 గొర్రెల్లో పూర్తిగా డాలీ తల్లి నల్లమూగని స్కాటిష్ గొర్రె అయినప్పటికీ కూడా ఆఖరి ఖచ్చితంగా ఇక్కడ గమనించండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డాలీ అనేటువంటి ఏదైతే గొర్రె క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిందో ఏ గొర్రెలాగా ఉంది, 2 గొర్రెలు ఉపయోగించారు. ఫిండార్సెట్ ఉపయోగించారు, అదేవిధంగా స్కాటిష్ నల్లముఖం కలిగిన స్కాటిష్ గొర్రె, రెండిటి నుండి ఈ యొక్క డాలీని తయారు చేశారండి. మరి రెండిట్లో దేన్ని పోలి ఉందంటే ఇది ఇక్కడ సింపుల్గా ఫిండార్సెట్ గొర్రెని పోలి ఉన్నదే విషయాన్ని అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి కౌమార దశ.
కౌమార దశ లేదంటే అడాలసెంట్ ఏజ్ అంటూ ఉంటాం దీన్ని, లేదంటే ఒడిదుడుకుల దశ అని కూడా చెప్తుంటాం. మరి కౌమార దశలో మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటో చూద్దాం. రైట్, గతంలో అడిగినటువంటి ఒకసారి ప్రశ్న చూసినట్లయితే పిల్లల్లో మార్పులు ఏ సంవత్సరాల మధ్య కనపడతాయనేసి అడగడం జరిగింది. అది 10 నుండి 19 సంవత్సరాలు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, పిల్లల్లో మార్పులు ఏ సంవత్సరాల మధ్య, 10 నుండి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది. దీన్ని ఏమంటామంటే కౌమార దశగా చెప్తుంటాం. డైరెక్ట్ కౌమార దశ ఈ సంవత్సరాల మధ్యకాలంలో సంభవిస్తుంది, 10 నుండి 19 సంవత్సరాలు. డైరెక్ట్ అక్కడ క్వశ్చన్ అడిగింది ఛాన్స్ ఉంటుంది. అండ్ మరి కౌమార దశలో ముఖ్యంగా వచ్చేటువంటి మార్పు ఏంటంటే ఎత్తులో మార్పు వస్తుందండి. మెయిన్ మార్పు అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎత్తులో పెరుగుదల అనేది కౌమార దశలో చాలా ఎక్కువగా జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. కౌమార దశలో అనేక రకాల మార్పులు జరుగుతాయి. గొంతు మారుతుంది, మీసాలు గడ్డాలు వస్తాయి, ఎత్తు అవుతారు. సో ఆడపిల్లలు అనేక రకాల మార్పులు జరుగుతాయి. కానీ ఎత్తులో పెరుగుదల అనేది ముఖ్యంగా కౌమార దశలో జరిగేటువంటి మార్పు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కౌమార దశలో పిల్లలు గరిష్ట ఎత్తుకు చేరుకుంటూ ఉంటారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా రైట్, ఇక్కడ బాలలు కావచ్చు, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, 18వ సంవత్సరం వచ్చేటప్పటికి కూడా ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. ఇంపార్టెంట్. బాలలు బాలికల్లో ఏ సంవత్సరం వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది అంటాడు. 18 సంవత్సరానికి గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్, సరిపోతుంది. అండ్ ఇక్కడ ఆ పిల్లలు గరిష్ట ఎత్తు ఎంత పెరుగుతారు అంటే పిల్లవాడు కౌమార దశలో ఉన్నాడు, వీడు ఫ్యూచర్లో ఎంత హైట్ పెరగలుగుతాడని ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ఒకటి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ ఎత్తుకు ఫార్ములా అండి ఇది. ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్యాలిక్యులేషన్ చూద్దాం. ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లో బై ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం ఉంటుంది ఇంటూ 100. ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మీరు ఇంకా టేబుల్ ఇచ్చాడు, అక్కడ టేబుల్ అవసరం లేదు. మరి సంపూర్ణ ఎత్తు ఈజ్ ఈక్వల్స్ టు ప్రస్తుత ఎత్తు బై ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం ఇంటూ 100 అండి. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే ఇచ్చాడు, ఇక్కడ చూడండి. సో ఉదాహరణకి స్నేహ వయసు వచ్చేసి 13 సంవత్సరాలు అండ్ ఎత్తు వచ్చేసి 120 సెంటీమీటర్లు. ఇక్కడ సూత్రం ప్రకారం చూసినట్టయితే ప్రస్తుత ఎత్తు ఎంత, 120 సెంటీమీటర్లు బై 95 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈమె 13 సంవత్సరాల్లో 90% పెరిగింది. అక్కడ టేబుల్ ఉంటుంది ముందు. సో 95 వేసాం ఇంటూ 100. సో అంటే ఇక్కడ మొత్తం ఈమె ఫ్యూచర్లో ఎంత హైట్ పెరుగుతుంది అమ్మాయిని చూసినట్టయితే 131.5 సెంటీమీటర్ల హైట్ పెరుగుతూ ఉంటుంది. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డైరెక్ట్ అదే క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. ఒక అమ్మాయి వయసు 13 సంవత్సరాలు, ఎత్తు 120 సెంటీమీటర్లు అయితే ఆమె ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎంత ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుందంటే 131.5 సెంటీమీటర్. డైరెక్ట్ అదే అడిగేందుకు ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 11వ సంవత్సరం వచ్చేటువంటి బాయ్ గర్ల్ ఎంత ఎత్తు పెరుగుతారంటే 11వ ఏటా ఒక అబ్బాయి 81% ఎత్తు పెరుగుతాడండి. అదే వయస్సు గల అమ్మాయి మాత్రం ఏంటంటే మొత్తం 88% పెరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. 11వ సంవత్సరం అంటే 11 ఇయర్స్ బాయ్, 11 ఇయర్స్ గర్ల్ ఎంత శాతం ఎత్తు పెరుగుంటారు అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టెక్స్ట్లో ఇచ్చాడు ఇది. 11వ సంవత్సరం కలిగినటువంటి ఒక అబ్బాయి అయితే 81% ఎత్తు పెరుగుతాడు. అదే మనకు ఆ 11 సంవత్సరాలు కలిగిన అమ్మాయి అయితే మాత్రం 88% ఎత్తు పెరుగుతుంది. ఇది శాతాలు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అండ్ ఫార్ములా ఒకటి డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మగపిల్లల్లో చూసినట్లయితే ఈ కౌమార దశలోకి వచ్చినప్పుడు ఇక్కడ గొంతు ప్రాంతంలో ఒక ఉబ్బెత్తు నిర్మాణం కనపడుతుంది. దీన్ని ఏమంటామంటే ఆడమ్స్ యాపిల్ అంటాం. సో ఆడమ్స్ యాపిల్ పెరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ థైరాయిడ్ మృదులాస్థి అని ఉంటుంది. థైరాయిడ్ మృదులాస్థి పెద్దగా అవుతుంటుంది సైజ్. సో ఇది థైరాయిడ్ మృదులాస్థి అండి, ఇక్కడ ఉంటుంది యాక్చువల్గా. అదేమవుతుందంటే పెరుగుతుంది. సో పెరిగేదానికంటే ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి గొంతు భాగం ఉబ్బి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఆడమ్స్ యాపిల్ అంటాం. అది కేవలం అబ్బాయిల్లో మాత్రమే కలుగుతుంటుంది. అబ్బాయి గొంతు భాగంలో ఉబ్బెత్తు నిర్మాణం, దీన్ని ఏమంటామంటే ఆడమ్స్ యాపిల్ అంటాం. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, గొంతు భాగంలో ఉబ్బెత్తు ఉండే నిర్మాణాన్ని ఏమంటామంటే ఆడమ్స్ యాపిల్. ఇంకా క్వశ్చన్ ఏం అడుగుతాడని చూసినట్టయితే ఆడమ్స్ యాపిల్ ఎందుకు ఏర్పడుతుందంటే స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల. స్వరపేటిక అంటే ఇక్కడ మనకు శబ్దాన్ని ఉత్పత్తి చేసేటువంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని స్వరపేటిక అంటాం. ఈ స్వరపేటిక ఏంటంటే పాక్షికంగా పెరుగుతుంది, కొంత పెరిగి బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఏమంటామంటే పాక్షిక పెరుగుదల అంటాం. సో ఫలితంగా ఏంటంటే ఉబ్బెత్తు నిర్మాణం, దాన్ని ఆడమ్స్ యాపిల్ అంటాం. స్వరపేటికలో మొత్తం మృదులాస్తుల సంఖ్య కూడా అవుతుంది 9 మృదులాస్తులు. ఈ 9 మృదులాస్తుల్లో థైరాయిడ్ మృదులాస్తి వల్ల ఈ యొక్క ఆడమ్స్ యాపిల్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, స్వరపేటిక ఎన్ని మృదులాస్తుల చేత ఏర్పడుతుంది? 9 మృదులాస్తులు.
9 మృదులాస్తుల్లో ఏ మృదులాస్తి పెరగడం ద్వారా ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది? థైరాయిడ్ మృదులాస్తి. ఓకేనా? ఆడమ్స్ యాపిల్ స్పెషల్గా బాయ్స్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ థైరాయిడ్ మృదులాస్తి పెరగడం వల్ల ఆడమ్స్ యాపిల్ అనేది ఏర్పడుతుంది. ఇంపార్టెంట్. సో దీనికి కారణం ఏంటంటే మేల్ సెక్స్ హార్మోన్స్ ఉంటాయండి. పురుష హార్మోన్ల ప్రభావం ఉంటుంది. టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ వల్ల ఏంటంటే మన ఆడమ్స్ యాపిల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇంకా చూసినట్లయితే మనకి మొటిమలు ఏవైతే ఉన్నాయో మొటిమల్ని ట్రీట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి తక్కువ క్షార గుణం ఉన్నటువంటి సబ్బుతోటి మొహం కడుక్కోవాలి. సో ఫుల్ ఘాట్ అయినటువంటి వాసన వచ్చేటువంటి సోప్స్తో మొహం కడుక్కుంటే మొటిమలు అనేవి పోవు. కాబట్టి తక్కువ క్షార గుణం కలిగినటువంటి సబ్బుతో కడుక్కున్నట్లయితే మన కౌమార దశలో ఉండేటువంటి పిల్లల శరీరం పైన ఉండేటువంటి మొటిమలు ఏమైనా అవి పోతూ ఉంటాయన్నమాట. రైట్. సో స్త్రీల్లో మరియు పురుషుల్లో ఉండేటువంటి ప్రత్యుత్పత్తి అవయవాలను ఏమంటామంటే ప్రాథమిక లైంగిక లక్షణాలుగా పేర్కొంటూ ఉంటాం. సో స్త్రీల్లో పురుషుల్లో ఉండేటువంటి ప్రత్యుత్పత్తి అవయవాలు మనకు తెలిసిందే. పురుషుల్లో అయితే పురుషాంగము, ముష్కాలు ఇవన్నీ ఉంటాయి. అవి ప్రాథమిక లైంగిక అవయవాలుగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ద్వితీయ లైంగిక లక్షణాలు వేరే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనము పురుషుల్లో గొంతు మారడము, అదేవిధంగా మీసాలు రావడము, నెక్స్ట్ వచ్చేసి హైట్ పెరగడము, అంటే మస్కులేటెడ్గా కావడం, ఇవన్నీ కూడా అబ్బాయిల్లో వచ్చేటువంటి ద్వితీయ లైంగిక లక్షణాలు. మరి అబ్బాయిల్లో ప్రాథమిక లైంగిక లక్షణాలు ఏంటంటే పుట్టగానే ఉండేటువంటి జనన అవయవాలు ఏవైతేనో వాటి ప్రాథమిక లైంగిక లక్షణాలుగా చెప్తుంటాం. అదే స్త్రీల్లో కూడా పుట్టగానే చూడగానే అమ్మాయి అని గుర్తుపట్టేందుకు ఉపయోగపడే జననాంగాలు ఏవైతే ఉంటో వాటిని ప్రాథమిక లైంగిక లక్షణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో తర్వాత అడాల్సెంట్ స్టేజ్లో చేరిన తర్వాత అమ్మాయిలు సో గొంతు కీచుగా మారడము, అంటే తుంటి భాగం వెడల్పుగా మారడము, అంటే చెస్ట్ రావడము, ఇలా బ్రెస్ట్ పెరగడం, ఇదంతా కూడా ఏంటంటే సాధారణంగా ద్వితీయ లైంగిక లక్షణాలుగా చెప్పుకుంటాం. సో ఇవి ప్రాథమిక లైంగిక లక్షణాలు ఇవి అనమాట. ప్రత్యుత్పత్తి అవయవాలు. ద్వితీయ లైంగిక లక్షణాలు అవి అనమాట. ఓకే, నెక్స్ట్ రైట్. సాధారణంగా ఈ పిల్లల్లో ప్రత్యుత్పత్తి జరిపేటువంటి శక్తి ఎప్పుడు మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 11 నుండి 15 సంవత్సరాలు. ఓకేనా? పిల్లల్లో అంటే కౌమార దశలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత 11 నుండి 15 సంవత్సరాల మధ్యకాలంలో ప్రత్యుత్పత్తి జరిపేటువంటి శక్తి పిల్లల్లో మొదలవుతుంది. అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో కౌమార దశలోని ఏ ఏజ్ మధ్యలో మనకి పిల్లలు ప్రత్యుత్పత్తి జరిపే శక్తిని పొందుతారంటే 11 నుండి 15 ఏళ్ళ మధ్యకాలంలో. అదొకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇక్కడ ఉన్నది మనకి అమ్మాయిలు త్వరగా కౌమార దశకు చేరుకుంటారు. ఒకసారి స్టేట్మెంట్స్లో ఇస్తూ ఉంటారండి, అబ్బాయిల కంటే అమ్మాయిలు త్వరగా కౌమార దశకు చేరుకుంటారనే స్టేట్మెంట్ ఇస్తారు. అది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్రోజన్ వంటి, సో పిల్లలు అంటే బాయ్స్కి కొంతమంది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏర్పడడానికి లేట్ అవుతుంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య పాలు అనేవి ఈస్ట్రోజన్ వంటి హార్మోన్ చేత కలుషితం అవుతున్నాయి. ఓకే, ఇక్కడ అబ్బాయిలు కౌమార దశకు చేరుకోవడానికి ఆలస్యం కావడానికి గల కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ ఉండేటువంటి పాలు తాగినప్పుడు అబ్బాయిలు కౌమార దశకు చేరుకోవడం ఆలస్యం అవుతుంది. క్వశ్చన్ అలా అడగవచ్చు ఇక్కడ, అబ్బాయిలు కౌమార దశకు ఆలస్యంగా చేరుకోవడానికి కారణమైనటువంటి హార్మోన్ని గుర్తించండి, ఈస్ట్రోజన్. ఓకే, అండ్ నెక్స్ట్ అబ్బాయిలు ప్రత్యుత్పత్తి దశకు చేరుకోవడం ఆలస్యం అవుతుంటుంది. సో దీనివల్ల ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మామూలుగా మెన్సెస్ అనేది పిల్లల్లో ఈ కౌమార దశలో స్టార్ట్ అవుతుంది. సో ఇలా మొట్టమొదటి ఋతుచక్రం లేదంటే మెన్సెస్ని ఏమంటామంటే సాధారణంగా మెనార్క్ అంటామండి, లేదంటే రజస్వాల అంటాం తెలుగులో. అయితే మొట్టమొదటి ఋతుచక్రాన్ని రజస్వాల లేదంటే మెనార్క్ అంటాం. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. సో అమ్మాయిల్లో మొట్టమొదటి ఋతుచక్రాన్ని ఏమంటాం? మెనార్క్ లేదంటే రజస్వాల అంటాం. సో స్త్రీ ప్రత్యుత్పత్తి జీవితంలో అండం విడుదల కావడానికి సంకేతంగా చెప్తుంటాం. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మన మనుషుల్లో అయితే ఏంటంటే శుక్రకణం అండం ఎక్కడ సంయోగం చెందంటే ఫాలోపియన్ నాళంలో శుక్రకణం మరేమో అండం కలిసిస్తూ ఉంటుంది. అది ఫాలోపియన్ ట్యూబ్ అనేది గుర్తుపెట్టుకోండి తప్పకుండా. మనుషుల్లో లేదంటే స్త్రీలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుందంటే ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. దట్స్ ఇట్, సింపుల్. ప్రత్యుత్పత్తి జరిపే శక్తి 11 నుండి 15 సంవత్సరాలు. అండ్ స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా 10 నుండి 12 సంవత్సరాల మధ్యకాలంలో మొదలవుతుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా ఎప్పుడు మొదలవుతుందంటే 10 నుండి 12 సంవత్సరాల మధ్యకాలంలో మొదలవుతుంది. అండ్ ఎప్పటి వరకు కొనసాగుతుందంటే 45 నుండి 50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, స్త్రీల్లో ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఎప్పటి వరకు కొనసాగుతుందంటే 40 నుండి 45 సంవత్సరాల వరకు కొనసాగుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ 45 నుండి 50 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే స్త్రీల్లో మెన్సెస్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇలా మెన్సెస్ స్టాప్ కావడాన్ని ఏమంటామంటే మోనోపాజ్గా చెప్తుంటాం, మోనోపాజ్ అంటాం. ఓకేనా. మెనోపాజ్లో ఏమవుతుందంటే సాధారణంగా స్త్రీలో ఋతుచక్రం ఆగిపోతుంది. స్టార్ట్ కావడాన్నేమో రజస్వల అంటాం, ఆగిపోవడాన్ని ఏమంటామంటే మెనోపాజ్ అంటామండి. ఓకేనా, తప్పకుండా గుర్తుపెట్టుకున్నాం. రెండు కూడా రజస్వల లేదంటే మెనార్క్ అంటాం, ఇది వచ్చి ఆగిపోవడాన్ని మెనోపాజ్. స్టార్ట్ కావడం ఏమో రజస్వల లేదంటే మెనార్క్ అంటూ ఉంటాం.
రైట్. ఇంకా చట్టపరంగా చూసినట్టయితే పురుషులకు అదేవిధంగా స్త్రీలకు వివాహ వయసు వచ్చేసి పురుషులకైతేనేమో 21 సంవత్సరాలు, అదేవిధంగా స్త్రీలకైతేనేమో 18 సంవత్సరాలు. దట్స్ ఇట్. అవి రెండు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ రైట్ ఇక్కడ స్త్రీలలో క్షీరగ్రంథులు. సో క్షీరగ్రంథులు లేదంటే వక్షోజాలు పెరగడానికి కారణమైనటువంటి హార్మోన్ గుర్తుపెట్టుకోండి, ఈస్ట్రోజన్. దట్స్ ఇట్. సో స్త్రీల్లో ఈ యొక్క చెస్ట్ లేదంటే క్షీరగ్రంథులు అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్. అండ్ ఇక్కడ కొన్ని రకాల హార్మోన్లు ఇచ్చాడు, తప్పకుండా గుర్తుపెట్టుకొని క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. ఏంటి హార్మోన్లు అని చూసినట్లయితే మొట్టమొదటి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఏదైతే పురుషుల్లో ఉత్పత్తి అయిందో ముష్కాల నుండి ఉత్పత్తి అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింటే హార్మోన్ ఎక్కడ నుండి ఉత్పత్తి అవుతుందో గుర్తుపెట్టుకోండి. ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ఎక్కడ నుండి ఉత్పత్తి అయితే స్త్రీల్లో స్త్రీ బీజ కోశాల నుండి ఉత్పత్తి అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ హార్మోన్, అదేవిధంగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అదేవిధంగా ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ మూడు కూడా మనకి పిట్యూటరీ గ్రంథి లేదంటే పీయూష గ్రంథి నుండి ఉత్పత్తి అవుతాయి. అండ్ ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ మాత్రం అధివృక్క గ్రంథి నుండి ఉత్పత్తి అవుతుంది. ఓకేనా. రైట్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఇక్కడ చూడండి. ఎడ్రినల్ గ్రంథి నుంచి విడుదల, ఎడ్రినల్ లేదంటే అధివృక్క గ్రంథి అంటుంటాం. సో దీని నుండి విడుదలయ్యేటువంటి ఎడ్రినల్ ఏం చేస్తుందంటే మనలో ఉండేటువంటి ఉద్వేగాలను నియంత్రిస్తుంది. సంతోషం, కోప, బాధ, సో బాధపడడం, సో కోప్పడడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఎడ్రినలిన్ నియంత్రణ. అంటే మన యొక్క ఉద్వేగాన్ని మొత్తం కూడా నియంత్రించేటువంటి హార్మోన్ ఏంటంటే ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్. రైట్. మరి టెస్టోస్టిరాన్ ఏం చేస్తుందంటే శుక్రకణాల ఉత్పత్తి, పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చెందడంలో టెస్టోస్టిరాన్ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మగపిల్లలు కౌమార దశలోకి ఎంటర్ అయిన మీసాలు గడ్డలు రావడం, గొంతు మారడం, ఇవి ఎత్తు పెరగడము, ఇలా మనకి మస్క్యులేటెడ్గా కావడం, ఇవన్నీ కూడా ఏంటంటే టెస్టోస్టిరాన్ వల్ల కలుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఈ లక్షణాలన్నిటి కూడా ఏమంటామంటే ద్వితీయ లైంగిక లక్షణాలు అంట. అంటే పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల కారణం ఏంటంటే హార్మోన్ ఏంటి అంటాడు, టెస్టోస్టిరాన్. దట్స్ ఇట్. అదేవిధంగా స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యేటువంటి హార్మోన్స్ ఏంటంటే ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రాన్. దట్స్ ఇట్. అది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ పెరుగుదల హార్మోన్ వచ్చేసి మనుషులు మామూలుగా కౌమార దశలో పిల్లలు ఎత్తు కావడానికి ఉపయోగపడే హార్మోన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క గ్రోత్ హార్మోన్ లేదా పెరుగుదల హార్మోన్ వచ్చేసి మిగిలిన అంతఃస్రావ గ్రంథుల్ని కూడా ఉత్ప్రేరణ చేస్తుంది, అంటే ఉత్తేజపరుస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే అండం ఉత్పత్తికి అవసరమైనటువంటి ఫాలికల్స్ యొక్క అభివృద్ధి చేస్తుంది. అంటే పుటికలను పెరుగుదల, అంటే పుటికలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే హార్మోన్ వచ్చేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అదేవిధంగా శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేటట్లుగా, అంటే శుక్రకణాల ఉత్పత్తి అంటే శుక్రకణాల అభివృద్ధికి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉపయోగపడుతుంది పురుషుల్లో అయితే. అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి పురుషుల్లో అయితే శుక్రకణాలు విడుదల కావడానికి, స్త్రీల్లో అయితే అండాలు విడుదల కావడానికి ఉపయోగపడే హార్మోన్ వచ్చేసి, అంటే రిలీజ్ కావడానికి ఉపయోగపడే హార్మోన్ వచ్చేసి ఏంటంటే ల్యూటినైజింగ్ హార్మోన్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో అభివృద్ధి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అండాల అభివృద్ధి, శుక్రకణాల అభివృద్ధి. సో ల్యూటినైజింగ్ హార్మోన్ వచ్చేసి అండాల విడుదల, శుక్రకణాల విడుదలలో ఉపయోగపడే హార్మోన్ ఏంటంటే ల్యూటినైజింగ్ హార్మోన్. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఎడ్రినల్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జీవవైవిధ్యం సంరక్షణ. రైట్. ఇక్కడ జీవవైవిధ్యం సంరక్షణలో చూసినట్లయితే మనకి కొన్ని జీవులు అనేవి చాలా వేగంగా అంతరించిపోతుంది. జీవ వైవిధ్యం అంటే అనేక జీవులు ఒక ప్రాంతంలో నివసిస్తే దాన్ని జీవ వైవిధ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక్కసారి గమనించండి, మనకి అంతరించిపోతున్న రాబందు అని ఇచ్చాడండి. సో అంతరించిపోతున్న రాబందు రీసెంట్గా మనకి ఆదిలాబాద్ జిల్లాలో కనపడింది. ఓకేనా. ఆదిలాబాద్ జిల్లా పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి రాబందు ఎందుకు అంతరించిపోయిందని చూసినట్లయితే కలుషితాల కారణంగా రాబందుల సంఖ్య వేగంగా తగ్గిపోయింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. రాబందులు అంతరించిపోవడానికి కారణం ఏంటంటే కలుషితాలు. ఓకేనా. ఇది ఎప్పుడు కనపడింది మనకి చివరగా చూసినట్లయితే జూన్ 5, 2013లో కనపడడం జరిగింది. ఓకే. అండ్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కనపడింది, ఎక్కడ, ఏ జిల్లా, ఎందుకు అంతరించిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి మన రాష్ట్ర పక్షి మనకు తెలిసిందే పాలపిట్ట అండి. దీన్ని పాలపిట్టకి రకరకాల పేర్లు ఉన్నాయి, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. బ్లూ జే అంటాం, దీన్ని ఇండియన్ రోలర్ అంటాం. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కొరాసియస్ బెంగాలెన్సిస్ అంట. అది ఇంపార్టెంట్. ఇక్కడ మన రాష్ట్ర పక్షి యొక్క శాస్త్రీయ నామాన్ని చెప్పండి, శాస్త్రీయ నామాన్ని గుర్తించండి. కొరాసియస్ బెంగాలెన్సిస్. సో మనకి రాష్ట్ర పక్షిని గుర్తించండి. బ్లూ జే అయ్యొచ్చు, ఇండియన్ రోలర్ అయ్యొచ్చు, వీటి యొక్క శాస్త్రీయ నామం ఏంటి అనొచ్చు. కాబట్టి 3 కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ మరి పాలపిట్ట అంతరించిపోవడానికి గల కారణం ఏంటి అని చూసినట్లయితే అంతరించిపోయే పక్షుల జాబితాలో ఈ పాలపిట్టను చేర్చడం జరిగింది. దీనికి కారణం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. విపరీతమైన క్రిమి సంహారక మందులు వాడడం, పెస్టిసైడ్స్ వాడడము, వాతావరణంలో వచ్చిన మార్పులు, ఆహారం లభించకపోవడం. ఈ 3 కారణాలండి. పాలపిట్ట అంతరించిపోవడానికి గల కారణాలు 3: విపరీతమైన క్రిమి సంహారకాలు వాడడం, వాతావరణంలో వచ్చిన మార్పులు
ఆహారం లభించకపోవడం, ఈ మూడింటి ద్వారా ఏంటంటే మనకి పాలపిట్టలు అంతరించిపోతూ ఉన్నాయి ఇప్పుడు దాదాపుగా. సో అవి 3 రీజన్స్ గుర్తుపెట్టుకోండి, సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ మనకి జీవ వైవిధ్య సదస్సు, అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు హైదరాబాద్లో జరిగింది, 2012లో జరిగింది. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు హైదరాబాద్లో ఏ సంవత్సరంలో జరిగిందంటారు, లేకుంటే 2012లో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ఇక్కడ జరిగింది అంటాడు. అప్పుడు హైదరాబాద్ పెట్టాలి, ఇయర్ అడిగితే 2012 పెట్టండి సరిపోతుంది. రైట్. కొండ్రిగాడు, ఇక్కడ హైనా అంటాం, కొండ్రిగాడు అంటే హైనా అంటే అది ఒకటి గుర్తుపెట్టుకోండి, దానికి వేరే పేరు ఉన్నది. అండ్ నెక్స్ట్ మంచిర్యాల వద్ద ఉన్నటువంటి అడవిని పులుల లోయగా పరిగణిస్తారు. సో క్రింది వాటిలో పులుల లోయగా పరిగణించబడేది అంటే మంచిర్యాల వద్ద ఉన్నటువంటి అడవి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్, అంతరించిపోయేటువంటి జీవి అంటే ఏంటి, ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటే ఏంటి, అంతరించిపోయే జీవి ఆపదలో ఉండే జీవులుగా చెప్పుకుంటాం. సో భూమిపైన ఏవైనా జీవులు వాటి యొక్క సంఖ్య క్రమంగా చాలా తగ్గిపోయింది అనుకోండి, ప్రమాదము అంచులో ఉండేటువంటి జీవులు, ప్రమాదంలో ఉండేటువంటి జీవులు, అంతరించిపోవడానికి దగ్గరలో ఉండే జీవులుగా చెప్పుకుంటాం. అంతరించిపోయిన జీవులు అంటే ఏంటంటే ఇంకా కంప్లీట్గా భూమిపైన వాటి జాతి అనేది ఉండదండి. ఉదాహరణకి ఇప్పుడు డైనోసార్స్ తీసుకున్నాం అంటే భూమిపైన ఎక్కడ కూడా డైనోసార్లు ఉండవు కదా. సో వాటిని అంతరించిపోయిన జీవులు లేదంటే జాతులుగా చెప్పేసుకుంటాం. సో భూమి నుండి పులి జాతి పూర్తిగా కనిపించకుండా అదృశ్యమైపోతుంది, దాన్ని అంతరించిపోవడం లేదంటే ఎక్స్టింక్ట్ కావడంగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అది అంతరించిపోవడం ఆపదలో ఉండేటువంటి జీవులు అంటే. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి భవిష్యత్తులో అంతరించిపోతున్న జంతువులకు ప్రమాద సూచిక హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఇలాంటి జీవులను ఆపదలో ఉన్న జీవులు లేదంటే ఆపదలో ఉన్న వర్గాలుగా చెప్పుకుంటాం. భవిష్యత్తులో ఇంక జీవులు ఇంకా భూమి మీద ఏమి కూడా ఉండవండి. సో అలా ఉండవు అనేటువంటి జీవులని ఏమంటామంటే మనం ఆపదలో ఉన్న జాతులు లేదంటే ఆపదలో ఉన్న వర్గాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో అంతరించిపోతున్న జంతువులకు ప్రమాద సూచిక హెచ్చరిస్తుంది. ఇలాంటి జీవులు ఏమంటామంటే ఆపదలో ఉన్న జాతులు లేదంటే ఆపదలో ఉన్న వర్గాలు. రైట్. ఇక్కడ ఆపదలో ఉన్న జాతులు అంటే ఏంటంటే సింపుల్గా ఏవైతే జీవులు అతి త్వరలో భూమి మీద లేకుండా పోతాయో, సో అంటే వాటి యొక్క సంఖ్య క్రమంగా గ్రాడ్యువల్ మొత్తం కూడా తగ్గిపోతుంది, అలాంటి వాటిని ఏమంటామంటే ఆపదలో ఉన్న జాతులు అంటాం. వాటిని పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఇంకా పూర్తిగా భూమిపై నుండి అంతరించిపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ అంతరించిపోయేటువంటి జాతులకు మనకు ఒక లిస్ట్ ఇచ్చాడండి. సో లిస్ట్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సింహం, రెడ్ ఫాక్స్, ఒంటికొమ్మురినో, రాబందు, మచ్చల జింక, లారిస్, అదేవిధంగా నలుపు సాలీడు కోతి, సైకా, సర్పగంధి, నెపంతిస్, గంధం చెట్టు, అడవి పిల్లి. ఇక్కడ నుండి గతంలో క్వశ్చన్ అడిగాడు, డిఎస్సిలో అడిగాడు, టెట్లో కూడా అడిగాడు. క్రింది వాటిలో అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నటువంటి జాతిని గుర్తించండి అన్నాడు. ఒంటికొమ్మురిన ఆన్సర్ అండి. అప్పుడు అడిగినటువంటి ప్రశ్న చూసినట్టయితే అది ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. మరి జీవులు పోతున్నాయిరా బాబు, భూమి మీద మొత్తం కూడా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మరి వీటిని కాపాడుకోవాలనేసి ఒక 2 సంస్థలు ఒక బుక్ పెట్టేసి ఆ బుక్లో దాన్ని ఎంటర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోతి ఉంది, ఈ కోతి జాతి భూమి మీద మొత్తం కూడా అంతరించిపోతుంది అనేసి ఆ బుక్లో ప్రచురిస్తారు. దాన్ని ఏమంటామంటే రెడ్ డేటా లిస్ట్ అంటాం, లేకుంటే రెడ్ డేటా బుక్ అంటాం. ఈ రెడ్ డేటా బుక్లో వాటిని చేర్చుతారు. ఆల్రెడీ అంతరించిపోయినాయి, అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి, ప్రమాద పంచులో ఉన్నాయి, వీటన్నిటి లిస్ట్ మొత్తం రెడ్ డేటా బుక్లో పెట్టేస్తారు. ఇలా రెడ్ డేటా బుక్లో పెట్టినప్పుడు ప్రతి ఒక్క దేశం కూడా ప్రపంచంలో వాటి గురించిన జాగ్రత్తలు తీసుకుని వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుందన్నమాట. ఓకే రైట్. ఇక్కడ మన రెడ్ డేటా బుక్ని ప్రచురించేటువంటి సంస్థలు 2 అండి. ఒక WWF, అదేవిధంగా IUWC. ఇవి 2 కలిసేసి మనకి రెడ్ డేటా బుక్ని ప్రచురించడం జరుగుతుంది. ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య అంటాం, WWF, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అంటాం. రెండవది వచ్చేసి అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం, సో IUWC అంటాం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటాం. అంతరించిపోతున్నా లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువులండి. సో కేవలం మొక్కలే కాదు, కేవలం జంతువులు కాదు, బుక్లో ఏమేమి ఉంటాయి, మొక్కలు, జంతువుల సమాచారాన్ని. ఏ మొక్కలు, ఏ జంతువులు అంటే అంతరించిపోయినా, అంతరించిపోతున్నా, సో ఆపదలో ఉన్న జంతువులు అన్నిటి సమాచారం ఇక్కడ ఒక పుస్తకం రూపంలో ఇస్తుంటారు. సో దీన్ని రెడ్ డేటా బుక్ లేదంటే దీన్ని రెడ్ లిస్ట్ బుక్ అని అంటూ ఉంటాం అనమాట. అంతరించిన అన్నిటి సమాచారం ఈ బుక్లో పొందుపరచడం జరుగుతుంది. దీన్ని రెడ్ డేటా బుక్ అంటాం. సో రెడ్ డేటా బుక్ వచ్చేసి అంతరించిపోతున్న జాతి లేదా వర్గాలను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసేటువంటి సూచికగా క్వశ్చన్ ఇలా కూడా అడుగుతూ ఉంటానండి. ఏంటి, ఎలా అడుగుతాడు ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే, అంతరించిపోతున్న జాతి వర్గాలను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని
తెలియజేసే సూచికగా ఉపయోగపడేదాన్ని గుర్తించండి అంటాడు. ఏంటండి? రెడ్ డేటా బుక్. దట్స్ ఇట్. క్వశ్చన్ అలా అడిగేందుకైతే ప్రాబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చాడో ఇవి మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఇంకా తర్వాత కూడా లిస్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పని అయితే లేదు నాకు తెలిసి అయితే. ఇక్కడ డయాగ్రామ్స్ రూపంలో ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో ఇవి పిక్చర్స్ రూపంలో ఇచ్చినాయి. సింహం, రెడ్ ఫాక్స్, ఒంటికొమ్మరినో, అదేవిధంగా రాబందు, మచ్చల జింక, లారిస్, నలుపు సాలిడ్ నలుపు సాలిడ్ కోతి ఒకటి, గంధం చెక్క, నెపంది, సర్పగ్రంథి, సైకాస్, అదేవిధంగా అడవిపల్లి. ఇవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇచ్చినవి కంపల్సరీ. క్రింది వాటిలో అంతరించే ప్రమాదంలో ఉండేటువంటి జీవిని గుర్తించండి అంటే దాంట్లో డెఫినెట్గా ఒకటైతే ఉంటుంది. అండ్ అదేవిధంగా వాటితో పాటు ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ ఇచ్చినవి ఇక్కడ కూడా ఇచ్చాడు. మొక్కల్ని గుర్తుపెట్టుకోండి. ఆర్కిడ్స్ ఒకటి, గంధం చెట్టు, సైకస్ ఒకటి, సర్పగంధి, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మేజర్గా చూసినట్లయితే జంతువులు చూసినట్లయితే గోల్డెన్ మంకీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొండ చిలువ ఒకటి గుర్తుపెట్టుకోండి, బట్టమేక పిట్ట ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి లయన్ టైల్డ్ మకాక్. సో ఇవి 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో క్వశ్చన్ అడిగితే ఇక్కడ నుండి అడిగేందుకైతే ప్రాబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండమిక్ జాతులు అండి. ఎండమిక్ జాతులు అంటే ఏంటి అని చూసినట్లయితే ఏవైనా కొన్ని జాతులు, వీటిని ఏమంటామంటే స్థానిక జాతులు అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి. ఎండమిక్ జాతులన్న స్థానిక జాతులని ఒకటి. అంటే కొన్ని జాతి జీవులు ఏంటంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయండి. సో అలాంటి వాటిని అంటే ఏమంటే ఎండమిక్ జాతులు అంటాం. ఉదాహరణ నెమలి తీసుకుంటే మన దగ్గరే ఉంటుంది. ఓకేనా? వైట్ రాయల్ బెంగాల్ టైగర్ తీసుకుంటే మన దగ్గరే ఉంటుంది. కివీ తీసుకున్నామని న్యూజిలాండ్లో ఉంటుంది. కంగారు తీసుకున్నాం అనుకోండి ఆస్ట్రేలియాలో ఉంటుంది. అంటే కంగారు మన దగ్గర ఉండదు, కేవలం ఆస్ట్రేలియాకి మాత్రమే పరిమితమై ఉంటుంది. వీటిని ఏమంటామంటే స్థానిక జాతులు లేదంటే ఎండమిక్ జాతులుగా చెప్తూ ఉంటాం. ఓకేనా? ఇంపార్టెంట్. దాని కాన్సెప్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఎండమిక్ జాతులు అంటే ఇక్కడ చూడండి క్రింది వాటిలో ఎండమిక్ జాతిని గుర్తించండి అంటాడు. సో ఇది వచ్చేసి కివీ, ఇది వచ్చేసి వైట్ రాయల్ బెంగాల్ టైగర్, అండ్ ఇది వచ్చేసి నెమలి అండి. సో యాంటీటర్. సో ఇక్కడ ఈ కివీ కూడా కాదు, ఇదేంటి యాంటీటర్ అండి. యాంటీటర్. సో ఇది తెల్లపులి, నెమలి, ఈ 3 కూడా ఎండమిక్ జాతికి చెందినటువంటి జీవులు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఎండమిక్ జాతిని గుర్తించండి అంటారు. యాంటీటర్, తెల్లపులి, నెమలి, ఈ 3 కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పశ్చిమ కనుమల్లో చూసినట్లయితే అద్భుతమైన జీవ వైవిధ్యం అంటే ఏంటంటే అనేక రకాల జీవులు కలిసి నివసిస్తే దాన్ని జీవవైవిధ్యంగా చెప్తుంటాం. ఇక్కడ పశ్చిమ కనుమల్లో అద్భుతమైన జీవవైవిధ్యం ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 4000 జాతులకు చెందినటువంటి భిన్న రకాలైన మొక్కలు ఉంటాయి. ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి పశ్చిమ కనుమల్లో? 4000కు పైగా. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో 1500 వచ్చేసి ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమే, వేరే ఎక్కడ కూడా పెరగమండి. పశ్చిమ కనుమల్లో ఉండేటువంటి ఎండమిక్ జాతుల మొక్కల సంఖ్య ఎంత అంటాడు? 1500 రకాల మొక్కలు. దట్స్ ఇట్, ఎండమిక్ జాతులు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇచ్చాడు. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వృక్ష జంతు జాతులు ఏమంటామంటే ఎండమిక్ జాతులు అంటాం. సో వీటిని ఏమంటామంటే స్థానిక జాతులు అని కూడా అంటామండి. స్థానిక జాతులు అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకొకటి ఏంటంటే విదేశీ ఆక్రమణ జాతులు. సో క్రింది వాటిలో ఇన్వాజన్ ఆఫ్ ఏలియన్ స్పీసీస్ అంటాం, ఐఏఎస్ అంటామండి. విదేశీ ఆక్రమణ జాతులు అంటే ఏంటి? వేరే ఇతర దేశాల నుండి లేకుంటే వేరే ఇతర ప్రాంతాల నుండి వచ్చి స్థానిక జాతుల్ని బయటికి పంపించేస్తుంటాయి, స్థానిక జాతులు నాశనం చేస్తాయి. అలా విదేశీ జాతులు ఆక్రమణ చేస్తూ ఉంటాయండి. సో లైక్ మన బ్రిటిషర్స్ వచ్చి మనల్ని దేశాన్ని పరిపాలించారు కానీ ఇంకా మనల్ని బయటికి పంపించలేదు. కానీ ఇలా విదేశీ ఆక్రమణ జాతులు అంటే ఏంటంటే ఉదాహరణకు హైదరాబాద్లో చూసినట్టయితే కాకులు ఉండవు. గమనించండి బాగా. హైదరాబాద్లో కాకులు ఎక్కువ కనపడతాయి. ఎక్కువ ఏం కనపడతాయి? పావురాలు. సో పావురాలు యాక్చువల్గా మన దగ్గర ఈ కాదవి, వేరే దగ్గర నుండి వచ్చిన పావురాలు అధిక సంఖ్యలో పెరిగిపోయి కాకుల్ని మొత్తం కూడా బయటికి తరిమేసాయి. కాకుల్ని సహజ పారిశుద్ధ్య కార్మికులుగా చెప్పుకుంటాం, కాకుల్ని గద్దల్ని. అది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాకుల్ని గద్దల్ని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటాం. ఎందుకంటే ఏమైనా చనిపోయిన ఏమైనా కులిపోతున్న ఆహారం అక్కడిక్కడ ఉంటే మొత్తం కూడా క్లీన్ చేసేస్తుంటాయి. సహజంగా వచ్చాయి కాబట్టి వాటిని సహజ పారిశుద్ధ్య కార్మికులుగా చెప్తుంటాం. ఇలాంటి సహజ పారిశుద్ధ్య కార్మికుల్ని విదేశీ ఆక్రమణ జాతులైనటువంటి పావురాలు వచ్చేసి వాటిని బయటికి పంపించడం జరిగింది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విదేశీ ఆక్రమణ జాతులు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతానికి చెందనటువంటి విదేశీ జాతులు ఆక్రమించుకుంటే దీన్ని విదేశీ ఆక్రమణ జాతులుగా చెప్పుకుంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గుర్రపు డెక్క విదేశీ ఆక్రమణ జాతి, స్పానిష్ ఫ్లాగ్ విదేశీ ఆక్రమణ జాతి. ఓకేనా? గుర్రపు డెక్క విదేశీ ఆక్రమణ జాతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రాంతానికి చెందినటువంటి జాతి పావురాలు ఏవైతున్నా హైదరాబాద్లో ఉండేటువంటి ఇది కూడా విదేశీ ఆక్రమణ జాతి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? క్రింది వాటిలో విదేశీ ఆక్రమణ జాతిని గుర్తించండి. స్పానిష్ ఫ్లాగ్, గుర్రపు డెక్క, పావురం. సో ఈ 3 కూడా విదేశీ ఆక్రమణ జాతులే. అంతేకాకుండా వీటితో పాటు మనకి పార్దీనియం అనేది కూడా ఒకటి వస్తుంది, అది కూడా విదేశీ ఆక్రమణ జాతి అండి. ఓకేనా? ఇవి 3 గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినట్లయితే.
రైట్. ఇక్కడ కాకుల్ని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటాం, కాకులతో పాటు గద్దల్ని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. మన దేశంలో సుమారుగా 1200 భిన్న రకాలకు చెందినటువంటి వరిని పండిస్తున్నారు. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అండి, మన దేశంలో ఎన్ని రకాల వరి పండుతుందంటే 1200 రకాల వరి మన దేశంలో పండుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. రైట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకొక 2-3 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. రైట్. ఎస్, ఇక్కడ చూద్దాము. అడవులు, వన్యజీవులు, మొక్కలు, జంతువులు అంతరించిపోకుండా రక్షించడానికి భారత ప్రభుత్వం జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఓకేనా, అదేవిధంగా జాతీయ ఉద్యానవనాలు, ఈ రెండు కూడా నెలకొల్పేసి సాధారణంగా ఎక్కువ అంతరించిపోయేటువంటి జీవులు కాపాడడానికి భారత ప్రభుత్వం చర్య చేపడుతుంది. అండ్ ఇక్కడ మరొకటి టైగర్ ప్రాజెక్ట్ అండి. అంతరించిపోతున్న టైగర్స్ని కాపాడుకోవడం కోసం టైగర్ ప్రాజెక్ట్ 1972లో మన భారత ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి టైగర్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఉన్నదండి. ఇక్కడ ప్రస్తుత ప్రపంచ జనాభాలో ఉండేటువంటి పులుల్లో మొత్తం 1000 పులులు ప్రపంచం మొత్తం మీద ఉన్నాయనుకుంటే దానిలో 60% పులులు మన దగ్గరనే ఉన్నాయి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎంత శాతం అంటే ప్రపంచ పులుల జనాభాలో ఎంత శాతం పులులు మన దేశంలో ఉన్నాయంటే 60% పులులు మన దేశంలోనే ఉన్నాయి, భారతదేశంలో. ఓకేనా, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కానీ ఏమైంది, భారతదేశంలో ఉన్న పులులను వేటాడడం, చంపడం, రకరకాల కారణాల చేత వాటి యొక్క సంఖ్య ఎంతకు తగ్గిపోయింది, 60% ఉండేటువంటి సంఖ్య 35% తగ్గిపోయింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ 35% తగ్గినటువంటి పులులని పెంచడం కోసం భారత ప్రభుత్వం 1972లో టైగర్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇంపార్టెంట్, టైగర్ ప్రాజెక్ట్ ప్రారంభించబడిన సంవత్సరం 1972. ఓకేనా, భారతదేశంలో పులుల శాతం ఎంత శాతం తగ్గిందంటే 60% నుండి 30% తగ్గింది. సో దీనికి కారణం ఏంటంటే మెయిన్గా వేటాడడం అండి, పోచింగ్ అంటాం దీన్ని. పోచింగ్ లేదంటే వేటాడడం అంటే సరదా కోసం చంపడాన్ని పోచింగ్ అంటూ ఉంటాం. సో ఫలితంగా ఏమైంది, పులుల జనాభా 30% తగ్గింది, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి మన దేశంలో 50 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయండి. సో పులి సంరక్షణ కేంద్రాలు ఎన్ని అని అడుగుతాడు, 50. ఓకేనా, మరి ఎన్ని చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉందంటే 88,985 చదరపు కిలోమీటర్లో పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అండ్ జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అండి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దీని ప్రకారం చూసినట్లయితే అది నివేదిక 2019లో ఇచ్చింది. 2019లో ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం ఏంటంటే ప్రస్తుతం మన దేశంలో సుమారు 2603 నుండి 3346 పులులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్, ఇది గమనించండి. ఇక్కడ జాతీయ పులుల సంరక్షణ అథారిటీ లేదంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో 2019లో ఇచ్చిన నివేదిక ప్రకారం మన దేశంలోని పులుల సంఖ్య ఎంత అంటాడు, 2603 నుండి 3346 వరకు అయితే మన దేశంలో పులులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రైట్. మరి టైగర్ ప్రాజెక్ట్ అంటే కేవలం పుల్లనే కాపాడదాం అంటే పులులతో పాటు వాటితో పాటు ఉండేటువంటి ఇతర మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, అన్నీ కూడా సంరక్షించబడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒకసారి గమనించండి, మనకు 2 వస్తున్నాయి కదా, అంటే అంతరించిపోయే జాతులు కావచ్చు, ఇతరత్ర వన్యప్రాణులు కాపాడుకోవడం కోసం భారతదేశం ఒక 2 సంస్థలు రెండింటిని నెలకొల్పడం జరిగింది. ఒకటి వచ్చేసి జాతీయ పార్కులు, రెండోది వచ్చేసి ఏంటంటే సంరక్షణ కేంద్రాలు. సంరక్షణ కేంద్రాలు శాంక్చురీ అంటారు, జాతీయ పార్కులను వచ్చేసి నేషనల్ పార్క్స్గా చెప్తుంటాం. ఈ రెండింటిలో ఏంటంటే రకరకాల మొక్కలు, జంతువులు సంరక్షించబడుతుంటాయి. మరి ఇక్కడ జాతీయ పార్కులకు సంరక్షణ కేంద్రం చిన్న డిఫరెన్స్ అయితే ఉందండి. జాతీయ పార్కుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా లోపలికి ఎంటర్ కానియరు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మానవ కార్యకలాపాలు ఎలో చేయరు. ఈవెన్ గడ్డి ముట్టుకున్నా కానీ పనిష్మెంట్ ఉంటుంది అక్కడ. ఓకేనా, సో జాతీయ పార్కుల్లో వచ్చేసి ఏంటంటే మనకి ఈ ప్రదేశాల్లో మానవ కార్యకలాపాలు ఏ రూపంలో కూడా అనుమతించరు. పశువులు గడ్డి మేయడం కూడా నిషేధమండి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, జాతీయ పార్కులు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇక్కడ నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంది, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈ రాష్ట్రము కలదు, ఈ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్. సో నైనిటాల్ పర్టికులర్ ఏరియా ఇస్తే నైనిటాల్ పెట్టండి, సో రాష్ట్రం ఇస్తేనేమో ఉత్తరాఖండ్ పెట్టండి. సో జాతీయ పార్కు ఉదాహరణ అన్నప్పుడు కూడా జిమ్ కార్బెట్ ఇస్తే జిమ్ కార్బెట్ పెట్టేస్తే సరిపోతుంది. మరి సంరక్షణ కేంద్రాలు లేకుంటే శాంక్చురీ అంటే సేమ్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే అనేక రకాల జీవులు సంరక్షించబడతాయి, కానీ కొంత మేరకు మాత్రం మానవ కార్యకలాపాలు అనుమతించబడతాయి అన్నమాట సంరక్షణ కేంద్రం. సో గతంలో ఒకసారి ఇది క్వశ్చన్ అడిగాడు, డిఎస్సిలో అడిగాడు.
సో దాని గురించి స్టేట్మెంట్స్ ఇచ్చేసి అంటే కొంతవరకు మానవ కార్యకలాపాలు జాతీయ పార్కులో ఎలో చేయబడతాయి అనేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసి రాంగ్ ఉన్న స్టేట్మెంట్ని గుర్తించండి అని ఇచ్చాడు. అలా ఇవ్వడం కూడా జరిగింది. సంరక్షణ కేంద్రాలు అంటే శాంక్చురీస్ చూసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మానవ చర్యలను పరిమితంగా అనుమతిస్తూ ఉంటారు. ఉదాహరణకు వచ్చేసి పాకాల వన్య సంరక్షణ కేంద్రం వరంగల్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాకాల వన్య సంరక్షణ కేంద్రం వచ్చేసి వరంగల్లో ఉన్నది. ఓకే, దట్స్ ఇట్. సో డైరెక్ట్గా అది అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పక్షులు వచ్చేసి వలసపోతుంటాయి మనకు తెలిసిందే. మరి పక్షులు వలసపోవడానికి కారణం ఏంటంటే గుంపులుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతుంటాయి కదా. ఇలా వెళ్ళడాన్ని ఏమంటామంటే వలస అంటాం. అలా వెళ్ళేటువంటి పక్షులను ఏమంటామంటే వలస పక్షులు అంటాం. శాశ్వతంగా ఒక దగ్గర నివాసాన్ని కట్టుకొని ఉండవు అవి. సో అవి టెంపరీగా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా వలస పక్షులుగా చెప్తుంటాం. దీన్ని వలస అంటుంటాం. సాధారణంగా ఈ వలస ఎందుకు పోతాయంటే ఆహారం కోసం పోతాయి, అదేవిధంగా ప్రత్యుత్పత్తి కోసం పోతుంటాయి. ఇంపార్టెంట్. పక్షులు వలస వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే ప్రత్యుత్పత్తి మరియు ఆహారం కోసం వెళ్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇక్కడ ఒకటి ఉంది మనకి. శీతాకాలపు చలి తీవ్రతను ఆహార కొరతను తప్పించుకోవడానికి ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. రష్యా నుండి సైబీరియా కొంగలు ఉంటాయి. రష్యాలో సైబీరియా అనే ప్రాంతంలో సైబీరియా కొంగలు ఉంటాయి. ఈ కొంగలు సైబీరియా నుంచి ఇండియాకు వచ్చేస్తూ ఉంటాయండి. సో అక్కడ ఎందుకు మరి అక్కడ రష్యాలో ఉండేటువంటి సైబీరియా కొంగలు ఇండియాకి రావడానికి గల కారణం ఏంటి అంటాడు. ఏంటి ఇక్కడ చలి తీవ్రతను తప్పించుకోవడానికి ఆహార కొరతను అధిగమించడం కోసం ఏంటంటే సైబీరియా కొంగలు ఇండియాకు వస్తుంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. రావడానికి కారణం ఏంటనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది మనకి. ఇక్కడ చూడండి, 1 టన్ను పేపర్ తయారు చేయడానికి సుమారుగా 15 నుంచి 20 వృక్షాలు నరికివేయవలసి ఉంటుంది. 1 టన్ను పేపర్ ఉత్పత్తి కావాలంటే దాదాపుగా 15 నుండి 25 వృక్షాలను నరికివేయవలసి ఉంటుంది. సో కొన్ని బుక్కుల్లో 17 వృక్షాలను కూడా ఇచ్చాడు. 17 వృక్షాలను ఇచ్చాడు. ఇది ఇస్తే ఇది పెట్టండి, అది ఇస్తే అది పెట్టండి. 1 టన్ను పేపర్ తయారు చేయడానికి సుమారుగా 15 నుండి 25 వృక్షాలు నరకాల్సి ఉంటుంది. సో 17 ఇస్తే 17 పెట్టండి ఒకవేళ. సో లేదు 15 నుంచి 25 ఇస్తే అది పెట్టేసేయండి ఆప్షన్. అండ్ ఒకసారి యూజ్ చేసేటువంటి కాగితాన్ని ఎన్నిసార్లు రీసైకిల్ చేయొచ్చు అంటే 5 నుండి 7 సార్లు రీసైకిల్ చేయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. సో కాగితాన్ని డైరెక్ట్గా ఎన్నిసార్లు రీసైకిల్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటాడు. 5 నుండి 7 సార్లు అయితే రీసైకిల్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంప్రెస్డ్ కార్డ్బోర్డ్ ఉంటుందండి. కంప్రెస్డ్ కార్డ్బోర్డ్ మనం యూజ్ చేసేటువంటి కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్డ్ కార్డ్బోర్డ్ అంటాం. మామూలుగా షెల్ఫ్స్ అవి తయారు చేయడానికి ఉపయోగిస్తుంటాం కదా. ఈ కంప్రెస్డ్ కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో ఈ కార్డ్బోర్డ్ తయారు చేయాలంటే దేన్ని ఉపయోగిస్తామని చూసినట్టయితే చెక్క పొట్టు అదేవిధంగా కర్ర ముక్కలు కలిపేసి ఒక గుజ్జు తయారు చేస్తారు. ఈ గుజ్జుకి ఏంటంటే రసాయన సల్ఫేట్ని కలిపేసి సెల్లోజ్ని తయారు చేస్తారు. ఈ సెల్లోజ్ తయారు చేసిన తర్వాత మొత్తం ఒక 2 వెయిట్స్ మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసినప్పుడు అది ఒక చెక్కలాగా తయారవుతూ ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కంప్రెస్డ్ కార్డ్బోర్డు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి రసాయన పదార్థాలు ఏంటి అని చూసినట్టయితే సల్ఫేట్లు. ఓకేనా. సో మెటీరియల్ ఏంటంటే చెక్క పొట్టు కర్ర ముక్క అండి. ఓకేనా. దీంతో సెల్లోస్ తయారు చేసేసి మనకి ప్రెస్ చేసేస్తూ ఉంటారు. దీన్ని కంప్రెస్డ్ కార్డ్బోర్డ్గా చెప్తూ ఉంటాం. అదొకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. చెక్క పొట్టు కర్ర ముక్కలు అనేది అండ్ సల్ఫేట్లు అనే రసాయనాలు కలుపుతారు. రైట్, ఇక్కడ కోప్ అండి. సో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటుంటా. సో ఇక్కడ ఇది మనకు వచ్చేసి 2012 హైదరాబాద్లో జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంది. అండ్ రైట్, 2050 నాటికి ఏంటంటే అనేక జీవులు చనిపోతాయి. శీతోష్ణ స్థితిలో కరిగేటువంటి మార్పుల వల్ల అనేక జీవులు చనిపోతాయని కూడా చెప్తున్నారు ఈ సదస్సులో. సో సదస్సు పేరు ఒకటి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. రైట్, ఇది వచ్చేసి ఎంటైర్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. ఓపిక్గా చూసినందుకు ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది. ఏపీలో తెలంగాణలో చాలా మందికి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా జాబ్ సాధించడం జరిగింది. దాంట్లో ఉండే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. టెట్ అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి. 100% యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసేటువంటి ఎవరైతే తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన ఆస్పిరెంట్స్ను వీళ్ళందరూ కూడా మన కేకే బయాలజీ అనేటువంటి యాప్లో ఉండేటువంటి కోర్సును ఫాలో కావడం ద్వారా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ టీచర్ జాబ్ అయితే సాధించడం జరిగింది. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ యొక్క గ్రూప్స్లో కావచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించారు. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.